శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఈ మధ్య మీ ప్రచురణలను నిరంతరం వింటున్నాను. చాలా వరకు నా సందేహాలు నివృత్తి చేస్తున్నందుకు ధన్యవాదములు. మీ శీర్షికలు చక్కగా అర్థమవుతున్నాయి. కాకపోతే కొన్ని టాపిక్స్ మాత్రం అనుమానంగా ఉంటున్నాయి. ఉదాహరణకు మహిమలు లేవు అని అనటం నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే కొందరి గురువుల మహిమలను ప్రత్యక్షముగా చూశాను. అలానే ఈ రోజుల్లో వాటిని చేసేవారు లేకపోవచ్చు, కానీ పూర్వం ఉండేవారు కదా. అలాంటిది మీరు లేవు అనేది నమ్మలేకపోతున్నాను. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయగలరు. దయచేసి ఈ విషయం గురించి విశ్లేషించగలరు. అంతే తప్ప నాకు తెలియదు అని అనవద్దు అని వేడుకుంటున్నాను. ఇది వీరు సెప్టెంబర్ 5వ తారీఖును పంపారు. ఆ తర్వాత కూడా వీరు కంటిన్యూ వింటున్నారు. మళ్ళీ వారు ఒక మెయిల్ పెట్టారు. మళ్ళీ సేమ్ ప్రశ్న గురించి, అంటే కంటిన్యూ వింటున్నారు. వారు వింటూ వారు మళ్ళీ ఒక 2 days బ్యాక్ అంటే ఇప్పుడు ఈ నెలలో ఒక మెయిల్ పెట్టారు. ఏంటి మళ్ళీ ఆ మెయిల్ అంటే, ఆధ్యాత్మిక విషయంలో మీరు చెప్పే శీర్షికలు చాలా బాగున్నాయి. ఎందుకంటే వాటిలో చక్కటి కౌన్సిలింగ్తో పాటు సూటిగా ఆధ్యాత్మికత ఉన్నది. ఈనాటి సమాజానికి ఇవి చక్కగా ఉపయోగపడుతున్నాయి. మీ శ్రమకు ధన్యవాదములు. కాకపోతే తమరు అద్భుతాలు లేవని చెబుతూనే అద్భుతాల గురించి చెబుతూ ఉంటారు. ఆపై అవి యాదృచ్ఛికముగా జరిగినట్లు చెబుతున్నారు. కాబట్టి అలా చెప్పకుండా అద్భుతాలు ఉన్నాయి, కానీ వాటి వెంట పడితే ఆధ్యాత్మికముగా ఎదగలేము అని చెబితే బాగుంటుంది. ఎందుకంటే కళ్ళ ముందు జరుగుతున్న దానిని మీరు కాదనటం వలన ఆధ్యాత్మికతలో సంపూర్ణత లేదనిపిస్తున్నది. దానివలన మీరు చెప్పే సబ్జెక్టు అసంపూర్ణంగా ఉంటుంది. దయచేసి వేరే విధంగా భావించకండి. ఇది వారు చెప్పింది. వారికి నేను సమాధానం కూడా పెట్టాను. ఏంటంటే, అయ్యా మీరు చెప్పింది కరెక్టేను, మీరు అద్భుతాలను అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా నడవండి, అంటే పడిపోకుండా నడవండి అని ఇక్కడ చెప్పారు కదా. వారు అద్భుతాల వెంట పడితే ఆధ్యాత్మికంగా ఎదగలేమని చెప్పండి, అంతేగాని అద్భుతాలు లేవని చెప్పకండి. అవి ఉన్నాయి, కానీ వాటి వెనక పెడితే ఆధ్యాత్మికంగా ఎదగలేము అని చెప్పండి అని ఒక సలహా ఇచ్చారు నాకు. ఓకే, అది నాకు చక్కగానే అర్థమైంది, చక్కగా తీసుకున్నాను. మళ్ళీ వారికి నేను రిప్లై కూడా పెట్టాను. మీ అద్భుతాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఆధ్యాత్మికంలో పడిపోకుండా జాగ్రత్తగా ముందుకు నడవండి. మీరు చెప్పింది కరెక్టే, మీ ఉద్దేశం అదే, బాగానే ఉంది అని. థ్యాంక్ యూ అని కూడా చెప్పాను. అంటే వారు మళ్ళీ నాకు రిప్లై పెట్టారు, నమస్కారం గురువు గారు, అలాగే చేస్తాను అని. ముందేంటంటే అసలు ఫస్ట్ నేను ఎవరికి గురువును కాదు. ఫస్ట్ పాయింట్, నేను ఒక సామాన్య మానవుణ్ణి. నేను అసలు ఎవరికి గురువును కాదు. అసలు నాకు అంత పెద్దగా విషయాలు ఏమీ తెలియదు. ఎంత అనంత విశ్వం ఇది. అనంత విశ్వంలో ఆధ్యాత్మికతని మనం మాట్లాడుకునేది ఆవగింజంత కూడా ఉండదు. ఇది ఒక అనంత విశ్వం. దీంట్లో ఎవరికి అర్థమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు అంతే. నేను చాలాసార్లు చెప్పాను, ఎంతో మంది దైవ పురుషులుగా, దేవుళ్ళుగా ఈ భూమి మీద కీర్తించబడ్డారు, పూజింపబడ్డారు, ఆరాధింపబడ్డారు. ఇప్పటికే అది జరుగుతూనే ఉంది. వాళ్ళ పేర్ల మీదే మతాలు వచ్చినాయి, మార్గాలు వచ్చినాయి, విధానాలు వచ్చినాయి. ఆ మతాలకు సంబంధించిన ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అంటే, అసలు ఒక మనిషి తన ఆహార్యము, అంటే తను కనపడే విధానంలోనే వీళ్ళు ఫలానా మతం వాళ్ళని తెలిసేటట్లుగా వేష భాషలో జుట్టు కత్తిరింపులు, గడ్డాలు, మీసాలు కనపడేటట్టుగా బాహాటంగా తయారు చేసుకున్నారు. మా మతం ఇది, మా మార్గం ఇది, మా విధానం ఇది, మీరు వేరు మేము వేరు.
అని ఎవరి ప్రార్థనాలయాలు వాళ్ళు కట్టుకున్నారు, ఎవరి మతాలు వాళ్ళు అనుసరిస్తున్నారు, ఎవరి వేషభాషలు వాళ్ళు పాటించుకుంటున్నారు, ఎవరికి సంబంధించిన విధానాలలో వాళ్ళు సాగుతున్నారు. ఇక్కడ అసలు నాదే కరెక్టు, నాకు ఇది తెలుసు అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరు కరెక్ట్ వాళ్ళు తెలుసుకున్నారు, ఎవరు కరెక్ట్ అనుకున్న దాంట్లో వాళ్ళు సాగుతున్నారు. కాబట్టి ముందు నేను మీకు ప్రతి శీర్షికలోనూ చెబుతున్నాను, నేను చాలా సామాన్యుడను. నెంబర్ 1, చాలా మంది నన్ను గురువు గారిని సంబోధిస్తూ కామెంట్లు పెడుతూ ఉంటారు. అసలు నేను ఎవరికీ గురువును కాదు, అసలు నేను గురువుని కాదు, నేను చాలా సాధారణ వ్యక్తిని. నా చుట్టూ ఉన్నటువంటి నా సొంత కుటుంబ సభ్యులలో అసలు చాలా మంది నాతో మాట్లాడరు, నాతో విరోధాలున్నాయి. బోల్డ్ మంది నన్ను అవహేళనగా చూస్తారు, అవమానంగా చూస్తారు, నన్ను చెడుగా ప్రచారం చేస్తూ బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు. అంటే నన్ను ఎందుకు చెబుతున్నానంటే ఇది అందరికీ అన్ని చోట్ల ఉంటుంది, పొగిడేవాళ్ళు తిట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ నన్ను ఎందుకు చెబుతున్నానంటే మీరు నాకు వింటున్నారు కాబట్టి నేను ఏదో పెద్ద పుడింగిని ఎక్కడి నుంచో దిగిపోయాను, పొడిసేసాను, నాకు అన్ని తెలుసు అని అనుకుంటారేమో అని చెబుతున్నాను. అసలు నా సొంత కుటుంబ సభ్యులలో నాకు అతి దగ్గర సంబంధ బాంధవ్యాలు ఎవరితోనూ ఇప్పుడు నాకు సంబంధ బాంధవ్యాలు లేవు. వాళ్లే నన్ను తిరుగుతూ వ్యతిరేక ప్రచారాలు చేస్తూ నేను చెడ్డవాడిని అని చెబుతూ అసలు నాకు వినవద్దని చెబుతూ కూడా వెళ్తా ఉంటారు. అలాంటప్పుడు నేను ఒక సామాన్యుడిగా ఏమవుతాను? కానీ ఇక్కడ అనాదిగా ప్రపంచంలో ఎవరి మతంలో వాళ్ళు, ఎవరి విధానంలో వాళ్ళు, ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఎవరికి తెలిసినవి వాళ్ళు, ఎవరికి తెలుసుకుంటున్నవి వాళ్ళు తెలుసుకుంటూ ఏదో జీవితం సాగించుకుంటూ వెళుతున్నారు. అలా జీవితాలు సాగించుకుంటూ వెళుతున్న వాళ్ళలో నేను కూడా ఒకనే. నాకు అందుబాటులో ఉన్నవి, నేను తెలుసుకున్నవి, నేను గ్రహించినవి, నేను నిజమని భావించినవి, నేను అర్థం చేసుకున్నవి. అంతేగా నేనేం చేయగలను? నాకు తెలిసినవి మొత్తం విశ్వంలో అసలు మొత్తం ప్రపంచంలో నాకు ఎలా తెలుస్తుంది? అసలు ఎన్ని మతాలు ఉన్నాయో తెలుసా మనకి? ఆ మతాల గురించి పూర్తిగా విషయాలు మనకు అసలు తెలుస్తాయా? మనం ఏదో పుట్టు పెరిగిన మన పరిధిలో మనం చేసేటువంటి చిన్న ప్రయత్నాలు, అది కూడా మళ్ళీ భౌతిక జీవితం జీవించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళేం చిన్నప్పటి నుంచి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు అవసరమైన చదువుకుంటూ ఏదో తల్లిదండ్రులు చూపించిన దేవుడికో నమస్కారం చేసుకొని అందులో కొంచెం ఏదన్నా ఆసక్తి కలిగిన వాళ్ళు ఇంకా ఎదుగుదలలో ముందుకు వెళ్తూ తెలుసుకుంటూ ఉంటారు. ఆ తెలుసుకునేది వాళ్ళకి అందుబాటులో ఉందే, అందుబాటులో లేనిదాన్ని ఎవరు తెలుసుకోలేరు. అందుబాటు ఏంటి? మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఏంటి అనేది బాగా అందుబాటులో ఉంటుంది. అది మనకు తెలియకుండానే అలవాటుగా మారిపోద్ది. అది నమ్మకం కాదు, విశ్వాసం కాదు, అది నిజం కాదు, అలవాటు. ఇప్పుడు ఆంధ్రాలో ఉండేవాళ్ళు, ఇటువైపు ఉండేవాళ్ళు అందరూ కూడా రైస్ తింటారు. అదే మీరు ఇంకోవైపు వెళ్తే చపాతీలు తింటారు. అదే మీరు ఇంకోవైపు వెళ్తే జొన్నలు, రాగులు, సజ్జులు ఇలా వండుకు తింటూ ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో వాళ్ళకి దొరికే పదార్థాలను వాళ్ళు తింటున్నారు. అది అబద్ధమో కాదు, నిజమో కాదు, అది దొరుకుతుంది. అదే మన కట్టు బొట్టు తీరు, మనం తినే ఆహార పదార్థాలు, మన జీవన విధానము, ఇవన్నీ ఏంటి అంటే మనం ఉన్న పరిస్థితుల్లో మనకి ఏం దొరికినాయో వాటితో జీవిస్తున్నాం. భౌతిక విషయాలైనంతే. చూడండి, మనం తినే తిండి, ఇక్కడ మనకు ఆహారం రైస్ ఎక్కువ పండుతుంది కాబట్టి రైస్ మనకు దొరుకుతుంది. ఇక్కడ ఇంకో చోట గోధుమ ఎక్కువ పండుతుంది, ఇంకో చోట సిరిధాన్యాలు అనేవి ఎక్కువ పండుతాయి. అంటే మెట్ట ప్రాంతాలు ఉంటాయి, పల్ల ప్రాంతాలు ఉంటాయి, భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు. ఇతర దేశాలకు వెళ్తారు, ఇతర దేశాలకు వెళ్తే అక్కడ వాళ్ళ నాగరికతలు వేరుగా ఉంటాయి. అసలు కొన్ని చోట్ల పంటలే ఉండవు, ఎడారి ప్రాంతాలు, మంచు కొండలు. అందుకని మొత్తం మాంసాహారం మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు. ఇవన్నీ సత్యాలు అసత్యాలు కాదు. ఇప్పుడు ఆ మాంసాహారం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు మాంసాహారం తప్పన్నాం అనుకోండి, ఊరుకునే మనకు శాకాహారం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఎలా బతకాలి? ఇప్పుడు మాంసాహారం తినేవాళ్ళు ఎందుకు వీళ్ళు ఆకులు అలములు తింటారు? మాంసాహారం చాలా బలం ఉంటుంది, చాలా పుష్కలమైనటువంటి మనిషికి అవసరమైన అన్ని దొరుకుతాయి. మాంసాహారం తినొచ్చు కదా, ఈ గడ్డి ఇదంతా తింటారు ఎందుకు, ఈ చెత్త అన్నారు అనుకోండి, వీళ్ళకి శాకాహారం దొరుకుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ సత్యము అనేది నువ్వు నిర్ధారించి చెప్పడానికి లేదు. సత్యము నీ వరకే, ఎవరిని కాంప్రమైజ్ చేయడానికి లేదు. మీరు భౌగోళిక పరిస్థితులన్నీ ఒకసారి చూసుకోండి. చిరపుంజి అనేది ప్రాంతం ఉంది, నిరంతరం వర్షం పడతానే ఉంటుంది. కొన్ని చోట్ల నిరంతరం మంచుతో నిండిపోయిన ప్రదేశాలు ఉంటాయి,
కొన్ని చోట్ల నిరంతరం ఎండే ఉంటుంది, ఎండ ఎక్కువగా అధికంగా ఉంటుంది. అక్కడ చూడండి, మనుషులు నల్లగా మాడిపోయి జుట్టు కూడా ఉంగరాలుగా తిరిగిపోయి ఉంటాయి. అంటే ఎండ వేడికి మానవ శరీరం అలా తయారైంది. కొన్ని చోట్ల సమశీతోష్ణ పరిస్థితులు ఉంటాయి, కొన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీస్ ఉండవు. భౌగోళిక పరిస్థితులను బట్టి మానవ నాగరికత ఏర్పడింది. భౌగోళిక పరిస్థితులను బట్టి మానవుడు తిండి, తెప్పలు, బట్టలు, వేషధారణ ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి నాదే సత్యం అని ప్రపంచాన్ని నమ్మించేద్దాం ట్రై చేయకండి. అసలు ఎవరిదే సత్యం కాదు, ఎవరికి వాళ్ళదే సత్యం. మళ్ళీ నా సత్యం ఇప్పుడు మనందరం ఒకటి సపోజ్ మనం మాట్లాడుకుంటున్నాం, మనందరం ఒకే ఏరియా వాళ్ళం అనుకుందాం కాసేపు. ఎందుకంటే తెలుగులో మాట్లాడుకుంటే మీరు తెలుగులో వింటున్నారు కాబట్టి వీళ్ళున్నంత తెలుగు అర్థమవుతుంది కాబట్టి తెలుగు వాళ్ళు అనుకుందాం ఊరుకుని. మనందరం ఒకటే అయినా మళ్ళీ మన ఇల్లు మారిపోలా. నా ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు. నా తల్లిదండ్రులు నాకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు చేశారు, తిండి, తెప్పలు, కట్టు, బట్ట, మాకున్న ఆర్థిక వనరులు, మాకున్న సౌకర్యాలు, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నా ఇంటి పక్కనే ఉన్నాయని ఇంకో ఆయన ఉండొచ్చు, ఆయనకి నాకంటే అధికమైన సౌకర్యాలు ఉన్నాయి అనుకోండి, ఆయన తినేది మారిపోద్ది, ఆయన కట్టుకునేది మారిపోద్ది, ఆయన జీవన శైలి మారిపోద్ది, నా జీవన శైలి మారిపోద్ది. ఇది జ్ఞానం అంటే. జ్ఞానం ఉన్న చోట ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఆర్గ్యుమెంట్ వచ్చింది ఇది అని ఒక ఫిక్స్డ్ అభిప్రాయం వస్తుంది అంటే నేను రిస్ట్రిక్ట్ అయిపోతున్నాను అక్కడికి. అయితే చెప్పొచ్చు, ఇప్పుడు నేను చెబుతున్నా నావన్నీ నా సొంత విశ్లేషణలో నా సొంత అభిప్రాయాలు, మిమ్మల్ని నమ్మమని నేను చెప్పట్లేదు. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. మంచి అంటే ఏంటి, మీకు అవును అనిపించింది మీకు మంచి, మీకు చెడు అనిపించింది మీకు చెడు. కాదు మీరు ఇలా చెప్పండి అలా చెప్పండి అన్నారనుకో, మీరు వ్యాపించలేకపోతున్నారు మెదడు పరంగా, మీరు విస్తృతిగా వెళ్ళలేకపోతున్నారు. మీ అనుభవాన్ని నన్ను చెప్పమంటున్నారు, నేను నా అనుభవాన్ని చెప్పగలను, మీ అనుభవాలు నేను ఎలా చెబుతాను? ఎవరి అనుభవాలు ఎవరు చెప్పలేరుగా. ఇప్పుడు చపాతీలు తినే ఆయన వచ్చి మీరు రైస్ ఎందుకు తింటున్నారు, అనవసరంగా చపాతీలే తినండి అన్నాడు అనుకోండి, మనకి ఇక్కడ రైస్ పండుతుంది, దొరుకుతుంది, చిన్నతనం నుంచి అది అలవాటు కాబట్టి తింటున్నాం. చపాతీ కూడా కావాలంటే ఎప్పుడైనా సరదాగా తినను. మళ్ళీ చెబుతున్న ప్రతి చిన్న అలవాటే తప్ప సత్యము కాదు, మీరు చూసుకోండి కావాలండి. అందుకని ఒక ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా మళ్ళీ భేదాభిప్రాయాలు ఉంటాయి. భార్యాభర్త ఒకలా ఆలోచించరు, తల్లి పిల్లలు కొడుకు కూతురు ఒకలా ఆలోచించరు. జ్ఞానం అంటే ఇదే. ఒకేలా అందరూ ఉండరు, ఒకేలా సృష్టి ఉండదు అనేది తెలిస్తే అసలు ఘర్షణే ఉండదు. నేను ఆ జ్ఞానాన్ని పెంచడానికి ట్రై చేస్తున్నా మీలో. నేను మీకు ఒక విషయాన్ని నేర్పడానికి ట్రై చేయట్లా, మీ అంతటా మీరు ఆలోచించుకునేలా, మీ అంతటా మీరు నిర్ణయించుకునేలా, మీ అంతటా మీరు తెలుసుకునేలా, మీ అంతటా మీరు గ్రహించేలా, మీ అంతటా మీరు అర్థం చేసుకునేలా, మొత్తంగా మీ అంతటా మీరు, మీలో మీరు, మీతో మీరు ఎదిగేలా, మొత్తం మీకే అర్థమయ్యేలా, మీరే జ్ఞానం అయిపోయేలా, ఇంకొకళ్ళ అవసరత లేనటువంటి జ్ఞానం జ్ఞాని మీరే అయిపోయేలా, మీకు టీచర్గా అవసరం లేకుండా మీరే టీచర్ అయిపోయేలా, జ్ఞానాన్ని రకరకాలుగా అది మనం అర్థం చేసుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నాను నేను. అంతే నేను చేస్తున్న ప్రయత్నం. అది కూడా మీకేదో మేలు చేయాలని కాదు, నాకు తెలిసింది, నాకు అర్థమైంది. ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సృష్టి అంటేనే విభిన్నత. నా అభిప్రాయంతో మీరు, మీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం ఎప్పటికీ కుదరదు. ఏమన్నా కొన్ని కుదరవచ్చు. అరటిపళ్ళు కొంతమందికి ఇష్టం ఉండవచ్చు, అరటిపళ్ళు తినేవాళ్ళు కొంతమంది కలవచ్చు, అరటిపళ్ళు ఇష్టమైన వాళ్ళు. ఇంకొకళ్ళు ఇంకొక ఇష్టం చెబుతారు, ఇంకొకళ్ళు ఇంకో ఇష్టం చెబుతారు, మారిపోతాడు. అలా ఇష్టాలు సమూహాలుగా ఉండొచ్చు. ఇప్పుడు అరటిపళ్ళు తినేవాళ్ళంతా అరటిపండు మతం, యాపిల్ తినేవాళ్ళు యాపిల్ మతం, దానిమ్మ తినేవాళ్ళు దానిమ్మ మతం, జాంపండు తినేవాళ్ళు జాంపండు మతం. అలా కూరగాయలకి, పళ్ళుకి, ఫలాలకి, ఆహార ధాన్యాలన్నిటికీ దేని మతం దానికి పెట్టండి. ఊరుకుని అనుకోండి దాన్నే మతము అనండి, దాన్నే దేవుడు అనండి, దాన్నే ఆచారం సాంప్రదాయం అనండి, మీకు అర్థం అవడానికి ఊరుకుని చెబుతున్నాను. ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్? అరటిపండు తినే వాళ్ళందరూ అరటిపండు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, రుచి బాగుంటుంది, ఆహారానికి అది చాలా శక్తినిస్తుంది, ఆహారంగా అది చాలా మంచిది, ఇదే నిజమని పోరాటాలు చేస్తున్నారు. మాదే నిజమని. ఇప్పుడు ఏం చేయాలి? మిగిలిన వాళ్ళందరూ అందులోకి వెళ్ళాలా, అందులో వాళ్ళందరూ ఇందులోకి రావాలా? మీరు గమనించి చూడండి, ఒక మతము, ఒక దేవుడు, ఒక ఆధ్యాత్మికత తప్ప ప్రపంచంలో ఏ విషయాల పట్ల ఘర్షణ లేదు. మళ్ళీ ఒకళ్ళు ఉంటే జాతులు, మతాలు, కులాలు, ఇక్కడ ఘర్షణ తప్ప ఇంకెక్కడ ఘర్షణ లేదు. ఒకవేళ ఇంకా ఘర్షణ ఉంటే
అధికారాలు, హోదాలు, ధనము, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, పేద గొప్ప తేడాల్లో ఘర్షణలు తప్ప ఇంకెక్కడ ఘర్షణ లేదు. ఇంకా ఎక్కడైనా ఘర్షణ ఉంటే ఒకళ్ళు స్త్రీ అని పురుషుడని విభేద భావాలు సృష్టించుకొని ఘర్షణ తప్ప ఇంకెక్కడ ఘర్షణ లేదు. మిగిలిన మన జీవితాల్లో అన్నీ ఒకటే. నువ్వేం తినాలంటే ఎవరు పండించారు మా మతబోళ్ళ అని అడగవు, మా దేవుడి తాలూకాని అని అడగవు. నువ్వేం కొనుక్కోవాలన్నా నువ్వు బతకడానికి అవసరమైంది ఏదైనా ఇది మా దేవుడిదా కాదా, మా దేవుడు తాలూకోళ్ళు పండించారా లేదా, మా మతపోళ్ళు పండించారా లేదా, మా మతపోళ్ళు తయారు చేశారా లేదా అడగవు. హాస్పిటల్కి వెళ్ళినావు, సరుకులకి వెళ్ళినా నువ్వు బతకడానికి అవసరమైంది దేనికి అడగవు. కానీ మన అసలు బ్రతుకుకే సంబంధం లేని విషయాలు మనం భావించుకునే విషయాలకు వచ్చాయి. మతం అనేది బ్రతుకు సంబంధం కాదు, మన భావన, కల్పన. ఎవరో 4 మంచి మాటలు చెప్పారు, ఆ మంచి మాటలు చెప్పిన వ్యక్తి మంచిగా జీవించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించిన వ్యక్తి ఇది ఇలా జీవించడం బాగుంటుందని ఆయన కొన్ని నిరూపణలు చేశాడు, కొన్ని విధానాలు చెప్పాడు. తర్వాత ఆయన శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన పేరు మీద ఒక మతం స్టార్ట్ చేసుకున్నారు. ఈ విధానాల్లో మేము సాగుతామని. వాళ్ళే ఇప్పుడున్న గురువులు అంతా. మీరు ఇప్పుడు ఈ రోజు అనుసరిస్తున్న గురువులు కూడా వాళ్ళే. అయితే వాళ్ళు మళ్ళీ ఆ గురువులు ఆ ముందు దేవుళ్ళను, ఆ ముందు మతాలను, ఆ ముందు విధానాలను అనుసరిస్తూ ఉండొచ్చు. మీరు దేవతలను అనుసరించండి, దేవుళ్ళని అనుసరించండి, గురువులను అనుసరించండి. మీరు ఎక్కడైనా ఎవరో ఒకళ్ళు చెప్పిన వాటిని మేము ఫాలో అవుతామని తీసుకున్నారు. అంతే. అవి ఎక్కడ తీసుకుంటున్నారు? మీరు మతపరంగా తీసుకున్నారు. మతం లేదు, మతం అనేది మనిషి సృష్టించుకున్నది. అలాగే జాతులు, కులాల పరంగా కొట్టుకుంటున్నారు. జాతులు, కులాలు అవన్నీ మనుషులు సృష్టించుకున్నవి. ఐడెంటిఫికేషన్ మార్క్స్. రియాలిటీలో లేవు. రియాలిటీలో మతం అనేది ఎక్కడ కనపడుతుంది నీకు? మనం పెంచిన గడ్డంలో కనపడుతుందా, లేకపోతే మనం పెంచిన జుట్టులో కనపడుతుందా, లేకపోతే మనం పెట్టిన బొట్టులో కనపడుతుందా, మన కట్టులో కనపడుతుందా? ఎక్కడ కనపడుతుంది? చుట్టూ, బొట్టు, కట్టు ఎక్కడ అనుకుంటున్నావు నువ్వు? అంతే. అట్లా అలా చేసుకొని మేము ఇలా చేసుకుంటాం, మా సాంప్రదాయం ఇదే. అంటే నువ్వు లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమించుకొని క్రియేట్ చేసుకుంటున్నావు. సాంప్రదాయాలు నిజంగా లేవు, నువ్వే తయారు చేసుకుంటున్నావు. మనుషులందరికీ శరీర నిర్మాణం ఒకటే. శరీర నిర్మాణంలో జుట్టు, గడ్డం మగవాళ్ళందరికీ పెరిగే తీరులు ఒకటే, ఆడవాళ్ళందరికీ పెరిగే తీరులు ఒకటే. అందులో కొన్ని సాంప్రదాయాలు పెట్టుకున్నాం. అసలు భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం మీద దేనిని తొలగించకూడదని ఒక మతం పెట్టుకున్నాం. వాళ్ళు ఎప్పటికీ జుట్టు తీరు. అది తప్ప రైట్ కాదు, అసలు తీరు వాళ్ళు కట్ చేయరు. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిందని. ఆ తర్వాత భగవంతుడు ఇచ్చినటువంటి సంతతి, స్త్రీ పురుషులు కలయికని సృష్టి పెట్టింది. దాన్ని భగవంతుడు అంటున్నారు. అది నేచర్ యాక్ట్. అది నువ్వు దేన్ని భగవంతుడు అంటున్నావు? అక్కడ ఏ భగవంతుడు లేదు, నువ్వు భావంతో తయారు చేసిన భగవత్ రూపం. అది నేచర్ యాక్ట్. దాన్ని ప్రకృతి అన్నారు, విశ్వము అన్నారు, సృష్టి అన్నారు. ఆ సృష్టి శక్తిని నీకు అర్థం కావటం లేదు కాబట్టి ఆ సృష్టికి సంబంధించిన శక్తిని, ఎందుకంటే సృష్టి అంటే మీరు అనేకంగా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, విడివిడిగా కనబడుతున్నాయి. ఈ విడివిడికి కారణభూతమైన ఏకశక్తిని నీకు అర్థం కావటం లేదని అర్థం చేయటానికి వీలుగా మన ముందు పూర్వీకులు భావరూపంలో దేవుడు అనే విధంగా కల్పించారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, ఆర్ట్లు వేస్తుంటారు రకరకాలుగా. ఆ ఆర్టిస్టులు రకరకాల ఆర్ట్లు బొమ్మలు వేస్తుంటారు. ఆ బొమ్మలు ఏంటి? ప్రతిబింబించే విధంగా సృష్టిలో ఉన్న విషయాన్ని. ఇప్పుడు నేచర్ వేస్తాడు ఒక ఆయన ప్రకృతిని, చెట్లు పుట్లు, అక్కడ అది ఆర్ట్. అందులో చెట్లు పుట్లు లేవు, చెట్లు పుట్లు బొమ్మలు అయ్యి. అలాగే ఒక అందమైన స్త్రీ ఏడుస్తున్న బొమ్మ వేసాడు, ఒక చిన్న పిల్లడు నవ్వుతున్న బొమ్మ వేసాడు. బొమ్మలో పిల్లడు లేడు, స్త్రీ లేదు. ఏ పెయింటింగ్ సత్యం కాదు, అది సత్యాన్ని ఆధారం చేసుకుని తయారు చేయబడిన పెయింటింగ్ అంతే. అలా భావనాత్మకత, సృజనాత్మకతతో ఏర్పడినవి ఇవన్నీ. నీకు అర్థం అవటానికి, నీకు అర్థం చేయడానికి పడిన తపన మాత్రమే. ఇప్పుడు మనం చెప్పుకునే ఆధ్యాత్మిక ఈ ప్రచురణ శీర్షికల ద్వారా నేను చేసే ప్రయత్నం కేవలం మిమ్మల్ని ఏదో ఒక మార్గానికో, ఏదో ఒక విధానానికో, ఏదో ఒక పద్ధతికో, ఏదో ఒక సిద్ధాంతానికో, ఏదో ఒక రాద్ధాంతానికో మిమ్మల్ని కట్టేసి అక్కడ పెట్టాలన్నది అసలు నా ఉద్దేశం కాదు. మీ అంతటా మీరు స్వతంత్రంగా జ్ఞానంలో ఎన్ని రకాల కోణాలతో ఆలోచించుకొని వాటిని ఆవిష్కృతం చేసుకొని ఆనందంగా హాయిగా బతకొచ్చు. అంతే సింపుల్. నువ్వే గురువు, నువ్వే శిష్యుడు, నువ్వే జ్ఞానం, నువ్వే జ్ఞాని. జ్ఞానము అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను, తెలియట.
జ్ఞానం అంటే తెలియదు, అంతే, తెలుసుకో. కాదు ఇదే రైటు ఇదే తప్పు అని వాదన మొదలైంది అనుకోండి, అసలు ఇది ఎలాంటిది అంటే నేను తినే ఆహారమే కరెక్ట్ అని ఇలాంటిది. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, కులములు, మతములు, జాతులు ఇవన్నీ కూడా సృష్టిలో లేవు, యాక్చువల్గా లేవు. సృష్టిలో ఏముంది? మానవ జాతి ఉంది, వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది, ఇలా జాతులే కదా ఉంది. కులాలు మతాలు ఎక్కడున్నాయి? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? అవి భావనలో ఉన్నాయి. కులము, మతము, జాతి ఇవన్నీ ఎక్కడున్నాయి? భావనలో ఉన్నాయి. నిజంగా ఉన్నాయా? కానీ అది ఎంత భావనాత్మకత బలపడిపోయిందంటే కులాల పేర్ల మీద, మతాల పేర్ల మీద, జాతుల పేర్ల మీద కొట్టుకొని నరుక్కొని చంపేసుకునే స్థితికి వచ్చారు. అసలు ఈ కులపమ్మాయిని ఆ కులపబ్బాయి ప్రేమిస్తే నరికేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. మా కులపోలనే చేసుకుంటాం. కులం ఎక్కడుంది? అసలు కులం ఒక ఐడెంటిఫికేషన్ మార్కు. మానవ నాగరికతను పోని పరిశీలిస్తూ వెనక్కి వెళ్తే అసలు ఈ కులాలు ఎప్పుడు ఏర్పడినాయి, ఈ మతాలు ఎప్పుడు ఏర్పడినాయి అంటే అన్నింటికి ఆధారాలు ఉన్నాయి. ప్రతి మతానికి దాన్ని పుట్టుకుంది. ఆ మతానికి పుట్టుకకు ఆధారమైన మత పురుషుడు ఉన్నాడు. వాళ్ళ పేర్ల మీదే వాళ్ళ నుంచి ఇవన్నీ సాగినాయి. అది మీరు మతం చేసుకుంటే మనం చేసుకున్నాం. తప్పు రైట్ అంటే నేను నువ్వు ఫాలో అవ్వ, నీకు నచ్చిన మంచిగా ఉండడానికి ఎవరిని ఫాలో అయితే మంచిగా ఉండడానికి ఎవరొకరిని ఫాలో. ఆరోగ్యం కోసం ఏదో ఒకటి తింటాం. నేను తిన్నదే కరెక్ట్ అని వాదనే ఉంది అందులో, నేను కట్టుకున్నదే కరెక్ట్ అని వాదనే ఉంది అందులో, నేనుండే ప్రదేశమే కరెక్ట్ అని వాదనే ఉంది అందులో. ఎవరుండే ప్రదేశాలు వాళ్ళకి కరెక్ట్, ఎవరు తినేది వాళ్ళకి కరెక్ట్, ఎవరు కట్టుకునేది వాళ్ళకి కరెక్ట్. ఎందుకని? వాళ్ళ స్థితి గతిని పెట్టి అవన్నీ వనరులు, వసతులు. అందులో సత్యం అసత్యం లేదు. సత్యం ఏంటి అంటే ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్ సత్యం, వాళ్ళకున్న పరిస్థితి అదే. ఇప్పుడు అందరికీ తలొక హెలికాప్టర్ కొనుక్కొని, తలొక విమానం కొనుక్కొని అక్కడ పెట్టుకొని వాటిల్లో తిరుగుదామని ప్రతి మనిషికి ఉంటుంది. కుదిరితే ర్యాకెట్లు వేసుకొని గ్రహాలన్నీ తిరిగొద్దామని కూడా ఉంటుంది. కానీ ఆ స్తోమత ఉండాలి కదా, ఆ వనరు ఉండాలి కదా, ఆ వసతి ఉండాలి కదా. అప్పుడు సత్యం ఏమవుతుంది? తనకున్న వనరు, తనకున్న వసతే సత్యం అవుతుంది. అది సత్యం అంటే. మనకైనా సత్యం కూడా కదా, అలవాట్లు. సత్యం అంటే ఏంటంటే ఇక్కడ ఉండాలి అది. ఇప్పుడు నేను అడ్డుపండు తింటున్నాను, సత్యం ఎందుకంటే అడ్డుపండు ఉంది అక్కడ. నేను మతం అంటే మతం ఎక్కడుంది? అసలు మతం అనేది లేదు. అది నీ మతిలో ఉంది, నీ భావనలో ఉంది, నీ ఆలోచనలో ఉంది. మతం అనేది ఇక్కడ ఏ రూపంలోనూ లేదు. అది కల్పించుకోబడింది, మనిషి చేత సృజించబడింది. అయితే అది తప్పు రైట్ అని నేను చెప్పట్లా. విభిన్నత సృష్టి ధర్మం, అలా విభిన్నంగా వెళ్ళిపోతున్నాం. నాదే కరెక్ట్ అని వాదించకూడదు అని చెబుతున్నాను. మరి నువ్వు చెబుతున్నావు కదా ఇప్పుడు మహిమలు లేవని నువ్వు అనడం కూడా నీ అభిప్రాయమే, కానీ మీరు అనొచ్చు. మహిమలు లేవు అనేది నా వరకు నా సత్యం. నేను అందుకే ఎప్పుడు నాది నమ్మండి అని మీకు చెప్పట్లేదు. మీరు మహిమలు అనేది నమ్మండి. నాది అర్థమైన వాళ్ళు, ఇప్పుడు అరటిపండు బ్యాచ్ ఉందనుకోండి, కొంతమంది అరటిపండు అంటారు, వాళ్ళకి సత్యమే. కానీ మామిడి పళ్ళు తినే వాళ్ళతో వాదన చేయకూడదు. మామిడి పళ్ళు బ్యాచ్కి మామిడి పళ్ళు సత్యం. అలా ఏది తినేవాళ్ళకి అది, ఏది కట్టుకునే వాళ్ళకి అది, ఎలా జీవించే వాళ్ళకి అది వాళ్ళ సత్యం. అది వాళ్ళ సత్యాలతో వాదన లేదు. మన సత్యం ఇది, నా సత్యం ఇది. ఇప్పుడు మన సోదరుడు ఏమంటున్నారు? మీరు మహిమలు లేవంటూనే మహిమలు చెబుతారంటున్నాడు. యాదృచ్ఛికంగా జరిగినాయి అంటే మరి ఆయనకి ఎక్కడ ఏమర్థమైందో నాకు తెలియదు. ఎలా అర్థమైంది? ఏదో ఒకటి అర్థం అవ్వకపోతే అందరికీ ఆయన. అందుకని ఆయన ఏమంటున్నారంటే మహిమలు ఉన్నాయని చెప్పండి, కానీ మహిమల వెనక పడితే ఆధ్యాత్మికతలో ముందుకు సాగలేవు, పాడైపోతావు, ఉపయోగం లేదని చెప్పండి అంటున్నారు. మరి ఆధ్యాత్మికతలో పాడైపోతావు, ఉపయోగం లేదు అని చెప్పేటప్పుడు అంటే అసలు ఉన్నాయని చెప్పడం ఎందుకు, లేవని చెబితే వాళ్ళు చూడరు కదా. చాలా సింపుల్ ఇష్యూ కదా అది. అంటే నా ఉద్దేశంలో, మీ ఉద్దేశంలో మీకు అవి చెప్పేలా చెప్పనేది మీ ఉద్దేశం. మహిమలు ఉన్నాయి కానీ అటువైపు వెళ్ళబాకండి అని, అది ఉందగానే అటువైపు వెళ్ళబాకండి అని చెప్పే బదులు అది అసలు లేదని చెబితే మనిషికి ఆలోచన కూడా పుట్టదుగా. ఇది నా ఐడియా. తప్పు కాదు, రైట్ కాదు. నేను మీరు కూడా తప్పు అంటలా. ఇప్పుడు ఒక విషయం ఉంది కానీ అది మంచిది కాదు, అటు వెళ్ళబాక అని చెప్పాల్సింది పనే ఉంది. అసలు తెలియని వాళ్ళు తెలుసుకోరు. మహిమలు లేవంటే నాకు లేవనుకొని చక్కగా వెళ్ళిపోతారు.
ఇప్పుడు ఉన్నాయి ఉపయోగం లేదని మీరే చెబుతున్నారుగా. కానీ మహిమలు ఉండి అవి మీకు ఉపయోగపడుతూ ఉంటే, మీకు ఉపయోగపడే వాటిని నేను పాడు చేస్తూ ఉంటే మీరు నాకు అడ్డం పెట్టి చెప్పొచ్చు. మళ్ళీ మీరే చెబుతున్నారుగా మహిమలు ఉన్నాయి అని చెప్పండి. కానీ మహిమలు ఉన్నాయి అని చెప్పడం వలన ఉపయోగం లేదు అని చెప్పండి అన్నారు. ఆయన ఏం చెప్పన్నారు మళ్ళీ చెబుతున్నాను. తమరు అద్భుతాలు లేవని చెబుతూనే అద్భుతాల గురించి చెబుతుంటారు. ఆపై అవి యాదృచ్ఛికముగా జరిగినట్లు చెబుతుంటారు. కాబట్టి అలా చెప్పకుండా అద్భుతాలు ఉన్నాయి కానీ వాటి వెంటబడితే ఆధ్యాత్మికంగా ఎదగలేము అని చెబితే బాగుంటుంది. ఇది కదా ఆధ్యాత్మికంగా ఎదగలేము అన్నప్పుడు నేను చెప్పేది ఆధ్యాత్మికత కదా. ఎదగలేని దాన్ని ఉందని ఎందుకు చెప్పడం? ఎదగలేమని మీరు చెబుతున్నారు కానీ అది చెప్పే స్టైల్లో తేడా అంతే. చెప్పే స్టైల్లో తేడా అంతే. ఎవరి విధానం అది మీకు అలా అనిపిస్తుంది అనేది. ఎందుకంటే నేను చూశాను చాలా మంది మహిమలు చేయడం. మీరు కొన్ని చూసుంటారు. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఇన్ని మాట్లాడుతున్నానంటే ఎన్ని చూసుంటాను అనుకుంటున్నారు? అంటే మీ ఇమాజినేషన్ కూడా అదే జ్ఞానం అని చెప్పారు. జ్ఞానం అని చెప్పింది మహిమలు అనేవి ప్రతి మనిషి స్టార్టింగ్ స్టేజ్లో చూసేదే వాటిని. ఎందుకని స్టార్టింగ్ లో ఎవరికి తెలియదు. నేను అలాగే వచ్చాను. ఒక గురువునో ఒక దేవుడినో ఒక పుస్తకాన్నో మొట్టమొదటి అంతేగా జరిగేది. చూసి దేన్నో నమ్ముతా వెళ్తాం. స్టార్టింగ్ లో ఎవరైనా అలా వెళ్ళాల్సిందే. నేను కూడా అలాగే వచ్చాను. నాకు జరిగిన మహిమలు అంటే మీరు అంటున్న మహిమలు, నాతో ఇతరులకు జరిగిన మహిమలు అంటే నాతో 30-35 ఏళ్ల నుంచి ఈ మార్గంలో సాగుతున్న వాళ్ళు ఉన్నారు. మహిమలు లేవు, మహిమల జోలికి వెళ్ళకూడదన్న ఒక్క విషయం చేత మాత్రమే నన్ను నేను నీకు తెలియజేసుకోకుండా, నేనెవరో చెప్పకుండా, నా మొహం చూపించకుండా ఎలా చెబుతున్నా. ఎందుకని మీరు నన్ను భావించుకోకుండా, మీరు నన్ను ఊహించుకోకుండా, మీరు ఈ వింటున్న జ్ఞానాన్ని నాకు ఆపాదించకుండా, అలా ఆపాదించడం మొదలు పెడితే ఊహలు వచ్చేస్తే, కళలు వచ్చేస్తే, కల్పనలు వచ్చేస్తే, అందులో మహిమలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఇలాంటివి ఆల్రెడీ బోర్డు జరిగింది నా దగ్గర. నాకు చాలా మందితో బోర్డు మహిమలు జరిగినాయి, నాతో చాలా మందికి బోర్డు మహిమలు జరిగినాయి. ఇప్పుడు అవన్నీ గ్రంథస్థం చేసి ఒక పుస్తకం రిలీజ్ చేశాను అనుకోండి, ఓ 1000 పేజీలో 2000 పేజీల పుస్తకం అవుతుంది. అప్పుడు ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళందరూ ఎక్కడో హిమాలయాల నుంచి ఇంకా ఏ లోకాల నుంచో దిగి వచ్చిన ఒక యోగి ఉన్నాడని ఇప్పుడు నన్ను ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. వస్తారు అడ్రస్లు పెట్టుకుని, ఆ పుస్తకం పెట్టుకుని. ఇలాగే పరంపరలు పెరిగింది. విషయానికి చెప్పాను తప్ప నాకు అసలు ఏదీ లేదు. అయితే ఇవన్నీ నాకు తెలియదు అంటే తెలుసు. మరి మహిమలు మీకే జరిగినాయి, మీతో 100 మందికి మహిమలు జరిగినాయి అంటున్నారు కదా. అంటే నేను నిజంగా చెబుతున్నాను, జరిగిన మహిమలు ఏవి కూడా అంటే ఒక ఆయన రోజుకు 100 సార్లు విభూతి తీయటం చేశాను, శివలింగాలు తీయటం చేశాను, బంగారాలు ఉంగరాలు సృష్టించడం చూశాను, ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఎదురుగుండా చూశాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు, సంవత్సరాలు చూశాను. నిజంగా జరిగింది. ఇంకా బోల్డ్ మహిమలు చూశాను, 1 కాదు 2 కాదు. అసలు ఆయన మహిమలకు సంబంధించిన పుస్తకాలే 1000 లక్షలు ఉన్నాయి, 30-40 భాషల్లో ఉన్నాయి. నేను ఆయన చాలా సంవత్సరాలు చూశాను, చాలా సంవత్సరాలు ఫాలో అయ్యాను. అలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఇది. అయితే అవన్నీ చేస్తున్నాయని ఏంటి, రోజుకు 100-150 సార్లు విభూతులు చేసి భక్తుల చేతిలో పోసేసి, బంగారాలు సృష్టించి, వజ్రాలు సృష్టించి, వైఢూర్యాలు సృష్టించి, తినే పదార్థాలు సృష్టించి కళ్ళ ముందే గాలిలో నుంచి అదేమో అద్భుతాలు పండి ఇలా చేయి తిప్పి తీయడమే. ఇలాంటివి చేసిన ఆయనకి 30 సంవత్సరాల వయసు నుంచి తన ఒంట్లో షుగర్ ఉంది, డయాబెటిక్ పేషెంట్. అది ఆయన తగ్గించుకోలేకపోయాడు. నేను ఎవరిని విమర్శించట్ల, మహిమలు మీకు అర్థం అవడానికి విశదీకరిస్తున్నాను. తర్వాత అనేక సార్లు ఆయన పడిపోయి, ఆయనకి యాక్సిడెంట్లు అయినాయి, కాలు జారి పడిపోయి ఎముకలు ఇరిగిపోవటం, అనేక సార్లు అనేక జబ్బులు, అనేక వ్యాధులు, అనేక బాధలకు ఆయన గురయ్యాడు. అవేవి ఆయనకి నయం అవ్వలేదు. ఆ జబ్బులు అలా కంటిన్యూ అవుతూనే వచ్చినాయి. తర్వాత పార్కిన్సన్ వ్యాధి, నరాల వ్యాధి, ఇలా బోల్డ్ వ్యాధులు పెరుగుతూనే వచ్చినాయి ఆయనకి.
కానీ ఆయన మహిమలు అయితే చేస్తానే ఉన్నారు. చివరి రోజు అంటే చెయ్యి చెప్పడానికి ఓపిక సరిపోని రోజును కూడా ఆయన ఎట్ట తిప్పి ఏదో చేస్తానే ఉన్నారు. కానీ ఆయన శరీర శిథిలత్వం సామాన్య మానవుడి కంటే ఎక్కువ జరిగింది. ఆయన కంటే దృఢంగా ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఆ వయసులో బ్రహ్మాండంగా తిరుగుతూ పార్కుల్లో హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న తాతలో నానమ్మలు బోల్డ్ మంది శుభ్రంగా ఉన్నారు. బోల్డ్ మంది మాయలలో తెలిసిన వాళ్ళు ఉన్నారు ముసలింలు. కానీ ఆయన మహానుభావుడు కోటాను కోట్ల మంది ఆయన దర్శనానికి వస్తారు. ఎంతో మేలు చేశాడు ప్రపంచానికి. అలానే ఆయన విమర్శించడానికి అసలు చెప్పట్లేదు. ఆయన దగ్గర మొత్తం ఉన్నాయన్ని మహిమలే. ఆయన మహిమల పుస్తకాలు వేలల్లో ఉంటాయి. ఆయన మహిమలు దర్శనాలు దేశ విదేశాల్లో ఆయన కనపడి మహిమలు చేశాడని చెప్పిన పుస్తకాలు వేలు లక్షలు ఉంటాయి. అనేక భాషల్లో వెళ్ళిపోయినాయి. నేను చూసినప్పుడు 30-40 భాషల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూసింది 10 సంవత్సరాల క్రితం విషయం చెబుతున్నాను. అయితే ఆయన శారీరక వ్యాధులన్నీ పెరిగిపోతానే ఉన్నాయి. ఆయన దర్శనానికి వచ్చేటప్పుడు మేకప్ చేసుకొని చక్కటి డ్రెస్సు గిస్సు అన్ని వేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని బయటికి దర్శనానికి వచ్చేవాడు. చాలా మంది ఇప్పుడు గురువులు కూడా మీరు చూసుకోండి మొత్తం మేకప్ తో సెట్టింగ్ తో వస్తారు. అందరికీ అనారోగ్య బాధలు ఉన్నాయి, అనారోగ్యాలు, శరీరం శిథిలం అయిపోతుంది. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు రక్షించుకోలేకపోతున్నారు. కానీ ఎంతో మందిని బతికించారు, రక్షించారు, అవి చేశారని పుస్తకాలు రాస్తున్నారు మహిమలుగా భక్తులు. అయితే ఆ భక్తులు చెప్పినవి కూడా నేను అక్కడే కూర్చున్నా. 35 ఏళ్ల ప్రయాణం అలాగే వచ్చానంటున్నా. ఒకళ్ళిద్దరు కాదు, మీకు చెప్పిన అర్థం కాదంటున్నా. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అలా మళ్ళీ నాతో ఉండి ఇప్పుడు మీకు చెబుతున్నట్టు రోజు నాతో నా పక్కనే ఉండి నేను చెప్పింది విన్నవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. వాళ్ళందరికీ నాతో బోల్డు అనుభవాలు ఉన్నాయి, బోల్డు విషయాలు ఉన్నాయి, బోల్డు జరిగినవి ఉన్నాయి. కానీ నేను ఎవరికీ ఏమీ చేయలే. ఆ చేసే శక్తి నాకు లేదు. మరి వాళ్ళకి ఆ అనుభవాలు ఎందుకు జరుగుతున్నాయో నాకు తెలియదు. జరిగిన జబ్బులు తగ్గిన వాళ్ళు ఉన్నారు, మంచి జరిగిన వాళ్ళు, బోల్డ్ రకాల మంచిలు జరిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే ఎన్ని జరిగినా వాళ్ళలో ఒక్కళ్ళలో కూడా గుణమార్పు రాలేదు. అసలు గుణమార్పు అనేది రాలేదు. నిరంతరం ఏదో ఒక మహిమతో, నిరంతరం ఏదో ఒక మహిమపరుడు వెనకబడి మన కష్టాలు తీర్చుకుందాం, మన బాధలు తీర్చుకుందాం, మన కన్నీని తీర్చుకుందాం అంటే ఒక స్వార్థపరుడు ప్రపంచం మీద పడి ఎలా దొరికితే అలా స్వార్థంతో ప్రపంచం నుంచి తనకు కావలసినటువంటి సంపదలను పోగేసుకుందామని ఎలా ప్రయత్నిస్తాడో అలాగే ఇక్కడ కూడా ప్రయత్నిస్తున్నారు స్వార్థపరులే. మహిమలు మాయలు కోరుకునే వాళ్ళందరూ. గుణమార్పు ఒక్కళ్ళొకళ్ళు జరగదు. నాతో 35 ఏళ్ళ నుంచి నా పక్కన మనుషులు ఉన్నారు. ఒక్క సింగిల్ వ్యక్తిలో కూడా జరగలేదు. అలాగే నేను చూసిన మహాత్ములు, ఇప్పుడు నేను చెప్పిన ఆయన అయితే ఇక ఆయన చిట్ట చివరి దశలో అయితే ఒక 8-10 ఏళ్ళు ఆయన కుర్చీలు తోసారు, నడవలేకపోయారు. అప్పుడు కూడా ఆయన చేతున్నారు, గొలుసులు తెస్తున్నారు, ఉంగరాలు తెస్తున్నారు, గొలుసులు తెస్తానే ఉన్నారు. మళ్ళీ ఇందులో ఎక్కడా నేను ఎవరిని కించపరచట్లా. నేను అక్కడ సత్యతను చూశాను, మహిమను చూడలేదు. మహిమ ఒకవేళ ఈ విభూతిస్తే ఎదుటైన క్యాన్సర్ తగ్గిపోయింది, రోగం తగ్గిపోయింది, జబ్బు తగ్గిపోయింది, ప్రాణాపాయాల్లో కాపాడబడ్డాడు, అవేగా మహిమలంటే లాభాలేగా మనకి. ఆర్థిక, మానసిక, శారీరక, కుటుంబిక ఏదో ఒకటి ఎలాంటి లాభమేగా, భౌతికపరమైన లాభమేగా మహిమ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది. అందుమించి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది అక్కడ? ఇవన్నీ ఆయన ద్వారా ఎంతో మందికి జరిగినాయని చెప్తారు. ఎంతో లక్షల మంది ఆయన చూడటానికి వస్తానే ఉంటారు. కానీ ఆయనకి జరగట్లేదు. ఆయన శరీరం నడవలేకపోతుంది, ఆయన శరీరం శిథిలమైపోయింది. ఆయన వయసులో ఉన్న వాళ్ళు పార్కుల్లో తాతలు నాయనమ్మలు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఆయన పడి ఆయన తుంటెము తిరిగిపోయింది. దానికి 3 సార్లు ఆపరేషన్ చేశారు. ఆల్రెడీ ఆయన 25-30 ఏళ్ల వయసు నుంచి డయాబెటిక్ పేషెంట్, మందులు వాడుకుంటున్నారు. దానికి మందులు వేసుకుంటారు రోజు. అది ఆ వ్యాధి తగ్గట్లేదు. అలా నరాల వ్యాధులు ఉన్నాయి. ఒకసారి ఎప్పుడు ముక్కులోంచి రక్తం కారిపోయిందని, అంటే పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన విషయాలు చాలా అరుదుగా బయటకు వస్తాయి. అయితే నేను చాలా కాలం చాలా మంది దగ్గర ఉన్నాను. అక్కడే ఉండి తిరుగుతూ ఉండడం వల్ల ఎక్కువ విషయాలు తెలిసి నేను మొత్తం మహాత్ములు గురువుల చుట్టూ మహిమలు అనుకునే తిరిగా, వీళ్ళు మోక్షం ఇచ్చేస్తారనుకునే తిరిగా. అయితే వాళ్ళ పరిస్థితులు చూసి నాకు అర్థమైంది, ఇదేంటి ఎంతమందికి జబ్బులు తగ్గి, ఎంతమందికి ఆర్థిక, సామాజిక, మానసిక ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో భౌతికంలో అన్ని తీర్చేస్తున్నారు వీళ్ళని ఎవరొకళ్ళు ఏదో రకంగా ఏదో పక్కన చెబుతానే ఉన్నారు కదా.
వీళ్ళ సొంత కష్టాలు తీరట్లేదు, నేను కళ్ళ ముందు చూశాను. వాళ్ళు నడవలేకపోతున్నారు, తిరగలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, వాళ్ళకి సేవలు చేస్తున్నారు వాళ్ళ శిష్యులు. అప్పుడు మహిమలు లేవు, అవి ఉపయోగపడవు అనేటువంటిది అర్థమైంది. అక్కడి నుంచి వాటి మీద పరిశోధన చేసుకుంటూ వెళ్ళాను. అలా చాలా మందిని చూశాను. రీసెంట్ గా 2-3 ఏళ్ల క్రితం చనిపోయారు ఒక ఆయన. ఆయన అన్ని మహిమలు చెబుతారు. ఆయనకి సుమారుగా ఒక 20-25 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, బీపీ ఉంది. ఆయన ఏం చెబుతారంటే, మీరు ఏం చేయక్కర్లేదు, మీరు అసలు ఏం చేయక్కర్లేదు, ధ్యానం చేయండి, ధ్యానంలో మీ సర్వశక్తులు విశ్వశక్తులు మీలోకి వచ్చేసి జబ్బులన్నీ నయమైపోతాయి, మందులు వాడక్కర్లేదు అని చెబుతారు. పెద్ద పెద్ద నిర్మాణాన్ని నిర్మించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఆయన కిడ్నీలు చెడిపోయి చనిపోయారు. ఆయన చనిపోయింది కిడ్నీలు చెడిపోయి. కిడ్నీలు ఎందుకు చెడిపోయినాయి అంటే బీపీ, హై బీపీకి వెళ్ళిపోతుంది, దానికి మందులు వాడతలేదు, తగ్గిపోద్ది జబ్బు. ఎప్పటికీ తగ్గలేదు. కానీ ఆయన కొన్ని లక్షల మందిని ఆ మార్గంలో నడిపించారు, ముందుకు తీసుకెళ్లేదు. ఆయన తప్పనట్లా, కానీ ఆయన శరీర ధర్మం అలాగే పనిచేసింది. ఇలా చెబుతున్న ఎవరైనా సరే శరీర ధర్మాలను మార్చలేకపోయారు. అదే మళ్ళీ ఏ యోగా గురువులు యోగా చేస్తున్నాం అన్నాడు, మళ్ళీ శరీర ధర్మాలు వృద్ధాత్మ వచ్చినా 80 వచ్చినా 90 వచ్చినా బ్రహ్మాండంగా ఉన్నారు. మహిమల్లో మాయల్లో మామూలుగా శరీరాన్ని రక్షించుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చెబుతున్నారు. ఈ మహిమల్లో మాయలు ఏదో జరుగుతున్నాం అన్న చోట వాళ్ళ శరీరాలు వాళ్ళే రక్షించుకోలేకపోయారు. వాళ్ళు వ్యాధులకు గురయ్యారు, బాధలకు గురయ్యారు, శరీరం ఆగలేదు, శరీరం ఎదుగుదల ఆగట్లేదు, తరుగుదల ఆగట్లేదు, పెరుగుదల ఆగట్లేదు, సృష్టి నియమాలకు తగ్గట్టుగా అన్ని జరిగిపోతున్నాయి. కూడా వెంట్రుకలు ఊడిపోతున్నాయి, జుట్టు తెల్లబడిపోతుంది, పళ్ళు ఊడిపోతున్నాయి, శారీరక ధర్మాల పరంగా అన్నీ అలాగే జరుగుతున్నాయి. అప్పుడు ఎక్కడ ఏ విధమైన మహిమ తీసుకోవాలి, అసలు మహిమలని మనుషులు దేని కనుక పడుతున్నారంటే అప్పుడు అర్థమైంది నాకు. ఏమీ లేదు, మహిమలు అనేది మన భౌతిక అవసరాల కోసం ప్రపంచంలో పడి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ఇప్పుడు చదువులకు వెళ్తారు, మంచి మార్కులు రావాలని కాపీ కొట్టేస్తుంటారు. కొంతమంది శిల్పులు పెట్టుకెళ్తారు, కాపీ కొడతారు, దొరికేస్తారు. కొంతమంది పాపం కష్టపడి బాగా చదువుకుంటారు. కానీ ఎక్కువగా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో. ఏదైనా చదువులేని కదా, అన్నింటిలో నాకు ఎక్కువ డబ్బు కావాలి, స్వార్థం, మోసం, అన్యాయం, అక్రమం ఎంత కుదిరితే అంత. అలాగే ఆధ్యాత్మికతలో స్వార్థపరులు ఆధ్యాత్మికతని తమకు అనుకూలంగా వాడేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరయ్యా అంటే మహిమలు మాయలు ఆశించేవాళ్ళు. వీళ్ళందరూ ఈ గురువులను ప్రమోట్ చేసుకుంటూ తిరుగుతున్నారు. మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి. ఓకే, మరి వాళ్ళు ఎందుకు నడవలేకపోతున్నారు? వాళ్ళ శరీరం ఎందుకు శిథిలమయ్యే రోగాల పాలవుతుంది? వాళ్ళు మనలాగానే అన్నాలు ఎందుకు తింటున్నారు? ఒక ప్రాక్టికాలిటీని కొన్ని సంవత్సరాల పర్యంతం చూశాను. మళ్ళీ మామూలుగా కాదు, మీరు నా మాటలు నమ్మొద్దు, అసలు నా భావన ఏం చెబుతున్నాను. ఇప్పుడు చెప్పేది కూడా నా విశ్లేషణ, మీరు నమ్మొద్దు, మీరు మీ మార్గంలో వెళ్ళిపోండి. ఇప్పుడు చాలా మంది చెబుతారు, మా గురువు గారు వాళ్ళ బాధలు తీసుకున్నారు, వీళ్ళ బాధలు తీసుకున్నారు, ఆయన శరీరం మీద అందరి బాధలు స్వీకరించారని మీరు అలా చెబుతారు. కొత్తగా నయం చేయగలిగిన వాడు స్వీకరించడం ఎందుకు, తాను భరించడం ఎందుకు? ఒకళ్ళు భరించాడు, ఎంతమంది భరిస్తాడు? భరించలేడుగా. మరి అప్పుడు ఎవరే భరిస్తున్నాడు? బాగా సేవ చేసిన వాళ్ళయా, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళయా? ఈ బోర్డులు వస్తాయి అక్కడ ప్రశ్నలు. ఇక్కడ అసలు ప్రశ్నలతోనే పనిలేదు. ఆధ్యాత్మికత అనేది కేవలము జ్ఞాన సంబంధిత విషయం. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకుని హాయిగా బతకడానికి నీకు సహకరించేదే తప్ప నిన్ను మళ్ళీ ఆధ్యాత్మిక స్వార్థపరున్న, ఆధ్యాత్మిక పిచ్చోన్న చేసేది కాదు. ఆధ్యాత్మికతలో మహిమలు ఎవరు కోరుకుంటారు, మాయలు ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు చెప్పిన సోదరుడే చెబుతున్నారుగా. ఏమని చెబుతున్నారు? మహిమలు ఉన్నాయని చెప్పండి, కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవి సహకరించమని చెప్పండి అంటున్నారు. సహకరించిన వాటిని ఇంక ఉన్నాయని చెప్పడం ఎందుకు? సహకరించిన స్నేహితుడితో స్నేహం ఎందుకు? వాళ్ళు లేనట్టే కదా మనకు ఉన్నారు, వాడు ఇబ్బంది పెడతా ఉంటాడు, మన ఎదుగుదలను పాటు చేస్తూ ఉంటాడుగా. ఇప్పుడు మనకి స్నేహితుడులా నటిస్తూ మనకు శత్రువు ఉన్నాడు. అంతేగా మహిమలు అంటే ఇప్పుడు మీరన్న మాట ప్రకారమే, నా మాట కాదు. మనకి స్నేహితుడులా నటిస్తూ ఓ శత్రువు మనతోనే ఉంటున్నాడు. వాడు ఎప్పుడు మనం ఆనందంగా ఉన్నా, మనం సుఖపడుతున్నా, మనం ఏమన్నా పొందుతున్నా, మనం ఏమైనా దుఃఖపడుతున్నా, అంటే మనం సుఖపడుతుంటే ఆడ దుఃఖపడతా ఉంటాడు, మనం దుఃఖపడుతుంటే వాడు ఆనందపడతా ఉంటాడు. మనం ఎక్కడైనా సుఖాలకి వాటికి మనకు ఆనందం దొరికే ప్రయాణిస్తుంటే ఎట్టకొట్టు తప్పించేసి మనం పడగొట్టేద్దాం అనుకుంటానికి వీలుగా మన పక్కనే తిరుగుతూ ఉంటాడు.
అంటే మనకు దక్కనేయకుండా చేయడానికి స్నేహితుల్లో నటిస్తా ఉంటాడు. ఇప్పుడు అటువంటి వాడిని దక్కనుంచుకోవటం కంటే అసలు వాడు లేడని వాడిని వదిలేసి మంచిది కదా. వదిలేసినప్పుడు లేడుగా వాడు. వదిలేసిన వాడికి ఆ స్నేహితుడు ఉంటాడా? లేడుగా. ఇప్పుడు ఆయనే పడిపోయి ఆయన కాలు ఇరిగిపోయి ఆయనకి ఆపరేషన్ చేస్తే సెట్ అవ్వకపోయి మళ్ళీ ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు అడిగితే ఇంకా వద్దు వదిలేయండి అని చెప్పి ఆయనే సుమారు ఒక 50 ఏళ్ల నుంచి డయాబెటిక్ మందులు వేసుకుంటా, పార్కిన్సన్కి మందులు వేసుకుంటా, నరాల వ్యాధులకి అనేక రకాలు వాడుకుంటా మిగిలిన ఆధ్యాత్మికతను అడుగుతున్నారు. ఇవన్నీ ప్రపంచానికి తెలియదు, పుస్తకాలు రాయరుగా. కానీ నాకు తెలుసుకున్నా, అక్కడ ఉన్న దగ్గరున్న వాళ్ళందరికీ అన్నీ తెలుసు. అలానే ఆయన తక్కువ వ్యక్తి నేను అనట్లేదే, మహాత్ముడే. అన్ని బాధలు పడుతూ కూడా మానవాళికి ఏదో ఉపయోగం చేయాలి, మేలు చేయాలని స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, వాటర్ ప్రాజెక్టులు పెట్టారు, ఎంతో మందికి అన్నదానాలు పెట్టారు, ఎంతో మందికి బట్టలు ఇచ్చారు. మనిషి మహాత్ముడు, మీరైనా చేయండి. కానీ మాయలు మహిమలు ఉపయోగపడవన్నాను. ఉపయోగపడవు కాబట్టి లేవు, ఉంటే ఉపయోగపడతాయిగా. ఇప్పుడు ఎండమావులు ఉన్నాయండి, ఎండమావుల్లో నీళ్ళు ఉన్నట్టు కనపడుతుంది మనకి. ఎండమావుల్లో నీళ్లు తాగుదామని వెళ్ళారనుకో, మీ దాకన్నా తీరుద్దా? తాగలరు అసలు మీరు? మాయలు మహిమలు ఎండమావులు అంటే ఎందుకని? వాళ్ళకే ఉపయోగపడట్లేదు, నీకెట్లా ఉపయోగపడతాయి? ఇప్పుడు విభూతి తీశారండి, ఓకే. నోట్లోని శివలింగం తీశారండి శివరాత్రికి, ఓకే. నిమ్మకాయలు సృష్టించారు, బంగారాలు సృష్టించారు, పువ్వులు సృష్టించారు, ఎట్ట అంటున్నారు, ఓకే. నేను ఓకే అంటున్నా. మహిళలు అందం ఓకే అంటున్నా. అవి వాళ్ళకి మరి వాళ్ళకి ఎందుకు పనిచేయట్లే? వాళ్ళ శారీరక అనారోగ్యాలు ఎందుకు పట్ల? ఆయన ఇప్పుడు 30 ఏటో 25 ఏటో ఆయనకి డయాబెటిక్ అయిన పేషెంట్. అప్పుడు నుంచి మందులు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? చనిపోయే వరకు మందులు వాడారు, పార్కిన్సన్కి మందులు వాడారు. ఆయన పడిపోయి ఆయన వాళ్ళు ఆపరేషన్ చేశారు. ఇక చివరిలో పడిపోయి తుంటెము విరిగిపోతే ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఆపరేషన్ చేసింది ఎవరో తెలుసా? వరల్డ్ ఫేమస్ డాక్టర్లు. నేను ఆయన తక్కువ చేయట్లేదండి బాబు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మనిషిగా ఆయనలాగానే బతకాలంటున్నా. ప్రజలకు సేవ చేయి, మేలు చేయి, నలుగురికి ఉపయోగపడేలా ఉండు. నీకు ముందు అసలు అది నీ కుటుంబంతో మొదలెట్టంటున్నా. ఆయన 3 మందికి చదువు చెప్పించారు. ఆయన ఏం చేయలే పాపం. ఇవన్నీ చేసి ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఆ డొనేషన్లు డబ్బులు, ఆయన నమ్మి వచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులు డొనేషన్లతో హాస్పిటల్స్ కట్టించారు, స్కూల్స్ కట్టించారు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను చెప్పించారు. చాలా మందికి డిసిప్లినరీ మేనర్ జీవితాన్ని నేర్పారు, ఓ సంస్కృతి నేర్పారు, ప్రశాంతంగా బతకడం నేర్పారు, మంచి నేర్పారు. ఎన్నో నేర్పారు. మీరు కూడా నేను అలాగే ఉండండి అంటే నేను మనుషుల్ని ఈ జ్ఞానం అదే చెప్పేది. ఇప్పుడు తప్పులు చేయొద్దు, మంచిగా ఉండండి నేను ఒకే ఒక్క పదంతో చెబుతుంది. మొత్తం ఈ సారాంశం ఎన్ని విడిగా మంచి పనులు చెప్పాలంటే కోటాను కోట్లు ఉన్నాయి. కాదు, నీ పరిస్థితిని బట్టి, నువ్వు చేయగలిగిన స్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీ చుట్టూ ఉన్న సమస్యలను బట్టి నువ్వేం మంచి చేయగలవు వచ్చి. అలా ఆయన బోర్డు చేశారు, ఇంకెంతమంది ఎన్నో చేశారు. అసలు ఏమి చేయకపోతే అలా గురువులని మహాత్ములని మనుషులు ఎందుకు తిరుగుతారు కనుక. కానీ వాళ్ళు చేయటానికి కారణం ఏంటి? ప్రజలు ఇచ్చిన డబ్బులు, అది ప్రాక్టికాలిటీ. అది మీకు బాధగా అనిపిస్తే నేనేం చేయను. మాకు బాధగా అనిపిస్తుందండి మా గురువు గారు, మా దేవుడు గారిని ఇలా అంటే, మా మతం గారిని, మా గ్రంథం గారిని. నేను ఎవరిని అంటలే. నేను ఆ మతాలతోనే వచ్చా, గురువులతోనే వచ్చా, మహాత్ములతో వచ్చా, మహనీయులతో వచ్చా, గ్రంథాలతోనే వచ్చా. ఇప్పుడు కూడా వాళ్ళందరంటే గౌరవం. కానీ అందులో సత్యతను నీకు చూస్తున్నాను. నీ భ్రమ తొలగించుకో. నువ్వు మహిమలు మాయలని పిచ్చెక్కించుకోబాక. అది భ్రమ. అది వాళ్ళకే పని చేయలేదు, నీకెట్ట పని చేస్తుంది? మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అది తర్వాత చెప్పుకుందాం. అన్ని చెప్పుకుందాం. ఇప్పుడు ఈ శీర్షిక మొత్తం వింటే మీకు ఏదో క్లారిటీ వస్తుంది. అలా నేను చెప్పానని అసలు నమ్మకం. మీకు క్లారిటీ ఇవ్వాలని కూడా నేను అనుకోవట్లా. ఆధ్యాత్మిక చదువులో భాగంగా నాకు తెలిసిన విషయాలు, నేను చదువుకుంటున్న విషయాలు, నేను భావించుకున్న విషయాలు, నేను చదువుకుంటున్న పాఠాలు నేను ఇక్కడ అప్పచెబుతున్నాను. మీరు ఎలా అప్పచెప్పండి, అలా అప్పచెప్పండి అనబాకండి. నా పాఠాల్లో తప్పులు ఉండొచ్చు. నేను చదువుకుంటున్న విద్యార్థినిగా మీకు నచ్చినట్టు మీరు చదువుకోండి. అందరూ ఒకళ్ళు ఎక్కడ అప్పచెబుతారు? అప్పచెప్పడానికి కూడా సామర్థ్యం ఉంటుందిగా. ఒకడు 199 వచ్చేస్తాయి, ఒకడు 198 వస్తాయి, ఒకడు 135 కూడా రావు, ఒకడు 100కు 0 వస్తాయి. ఏమో నేను ఎక్కడ ఏడిసాను. మీకు బాగా అర్థమవుతున్నాడు. మీరు ఎక్కడున్నారో మీ స్థాయిలో మీరు వెళ్ళిపోండి. నేను నాది నమ్మమని చెప్పటల్లా. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు.
నాది విశ్లేషణ మాత్రమే, నాది విషయ నిరూపణ కాదు, నిర్ధారణ కాదు, స్టేట్మెంట్ అసలు కాదు. అందులో విశ్లేషణ అనేది అనంతం. ఇంకెవరు విశ్లేషణలు చేసుకుంటూ ఉంటారు. నేను నా సుదీర్ఘ ప్రయాణంలో మీరు మహిమ చూశారు. ఇలా చేయి తిప్పి తీసి విభూదో గొలుసో తీసినప్పుడు అద్భుతంగా ఉంటుంది మొదటి రోజు. నాకు మొదటి రోజు అద్భుతంగా ఉంది, కానీ ఆయన దగ్గర 25 ఏళ్ళు చూశాను. ప్రాబ్లం అది. ఇలా అనేక మంది దగ్గర 25-35 ఏళ్ళ నుంచి వాళ్ళందరి చుట్టూ తిరిగాను. వాళ్ళందరినీ 25-35 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, వాళ్ళు చేసే చూస్తున్నాను. వాళ్ళు భక్తులు చదువుతున్నాయి అంటున్నాను, వాళ్ళ పుస్తకాలు చదువుతున్నాను. అద్భుతంగా ఉంది, వాళ్ళ దేవుళ్ళలాగానే ఉంది ఆ పుస్తకాలు చదువుతుంటే. కానీ వాళ్ళని చూస్తుంటే నడవలేకపోతున్నారు, జుట్టు ఎండిపోయింది, రంగు మారిపోయింది, జుట్టు ఊడిపోయింది, బట్టతల్లో వచ్చేసినాయి. బట్టతల్లో వచ్చేసినాయి అనేది తెలియకుండా కొంతమంది నెత్తి గుడ్లు కడతా మొదలు పెట్టారు, రకరకాల టోపీలు కడతా మొదలు పెట్టారు. ఎన్ని తిప్పలు పడుతున్నారు పాపం మేము గురువులు అనిపించుకోవటానికి. మీరు చూడండి, నెత్తి మీద ఏదన్నా కట్టారు అంటే, మీరు ఎవరినైనా చూడండి, గురువులు అనే కేటగిరీలో నెత్తి మీద ఏదైనా పెట్టారంటే వాళ్ళకి నెత్తి మీద వచ్చలేదని అర్థం. నేను వాళ్ళని ఎందుకు విమర్శిస్తాను? నేను వాళ్ళ ఆరాధకుండే, వాళ్ళ ద్వారానే జ్ఞానం ఉందని. కానీ సత్యం అది. ఆ గెటప్ కారణం నెత్తి మీద జుట్టు లేకపోవటం. అందరూ అలా ఉంటారని కాదు, ఉన్నోళ్ళు కూడా కొంతమంది పెట్టుకోవచ్చు. దానికే ఇప్పుడు చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఆధ్యాత్మికతలోకి వచ్చి గురువులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ విధానాల్లో వాళ్ళు టోపీలు పెట్టుకుంటున్నారు. అన్నీ ఒకేదానికి తీసేసుకోబాకండి. నేను చూసిన కొన్ని చెప్పగలను. నేను మొత్తం విశ్వాన్ని ఎలా చూడగలను, నేను మొత్తం మతాలను ఎలా చూడగలను, నేను మొత్తం మతాలలో ఉన్న మార్గాల్లో ఉన్న విధానాల్లో ఉన్న గురువుల్ని, ఆచారాలని, సాంప్రదాయాలను ఎలా చూడగలను? కుదురుతుందా? నేను చిన్న పరిమితి గల మనిషిని కదా. అందుకని ఆధ్యాత్మిక చదువులో భాగంగా నాకు అర్థమైన విషయాలను మాత్రమే చెబుతున్నాను. ఇది నమ్మకండి, విశ్లేషణ ఇది. మీరు కూడా పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరు ఒకసారి ఇలా కూడా ఆలోచించవచ్చు అని నేను ఆలోచించి చెబుతున్నాను. మిమ్మల్ని మీరు ఎలా నడుపుకుంటారో మీ ఇష్టం. బాగుంటే ఆలోచన తీసుకోండి, బాగోపోతే ఆలోచన వదిలేండి. ఇది ఆధ్యాత్మిక చదువు అంతే. ఇప్పుడు చదువుకుంటే వెళ్తారు చూడండి. చదువుకుంటూ వెళ్ళినాక మనం అసలు స్టార్టింగ్ చదువుల్లో జాయిన్ చేసేటప్పుడే స్టేట్ సిలబస్ ఉంది, సెంట్రల్ సిలబస్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయో నాకు తెలియదు. మళ్ళీ ఏ మత పోళ్ళు ఆ మత పోళ్ళకే మళ్ళీ ఆలకున్నాయి. అనేక రకాలు అయ్యి ఉన్నాయి. మళ్ళీ చిన్నప్పటి నుంచి జాయిన్ చేయొచ్చు. కొన్ని మామూలు చదువుల్లోకి వస్తే స్టేట్ సిలబస్ ఉంది, సెంట్రల్ సిలబస్ ఉంది. ఎవరికి ఇష్టం వచ్చింది దాన్ని జాయిన్ అవుతారు. అలా చదువుకుంటూ వెళ్తే మళ్ళీ 10th క్లాస్ వరకు చదివినాక అక్కడి నుంచి ఇంటర్మీడియట్ నుంచి గ్రూపులు మీద పోతుంది. ఎవరి ఇష్టం వచ్చిన గ్రూపులు వాళ్ళు చేస్తారు. అంటే ఏంటి, నీ అభిరుచి ఏంటో దాంట్లోకి వెళ్ళి చదువుకోవాలి. నీకు వాళ్ళు అభిరుచులు ఉంటాయి. అందరూ ఒకటి చదివితే ఒకే చదువు వెళ్ళిపోయేదిగా ముందుకి, అందరికీ ఒకే చదువు నేర్పేవాళ్ళుగా. అంటే ఏంటి, అసలు చదువు అనేది అనంతం. ఒక మనిషి చదవలేడు తన జీవితకాలంలో. 100 సంవత్సరాల ఆయువులో మొత్తంగా ఒక మనిషి పూర్తి చదువు చదవలేడు. అది అనంతం. అందుకని ఒక మనిషి చదవటానికి అతని జీవిత కాలంలో అతను ఎంత చదవాలనుకుంటున్నాడు, లేదా ఆమె ఎంత చదవాలనుకుంటుంది, వాళ్ళ జీవితానికి ఉపయోగపడడానికి అవసరమైన విధంగా వాటిని డిజైన్ చేశారు. చిన్న చిన్న కోర్సులుగా విభజించారు. అందుకని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళకి నచ్చిన అభిరుచి ఉన్న కోర్సుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఇంతే. అలాగే ఆధ్యాత్మికత కూడా ఇంతే. అభిరుచులు అనంత విశ్వాన్ని తెలియదు ఎవరికి. అసలు విశ్వం ఎంత ఉందో తెలియదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటం అంటే ఏంటి? అర్థం చేసుకోవటం అనేక విధాలుగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. ఓ 2 ఏళ్ల పిల్లోడికి ఓలా అర్థం అవుతుంది. ఎదుగుతూ 3 ఏళ్ళకి వచ్చారు, ఇంకోలా అర్థం అవుతుంది. అంటే అర్థమయ్యే స్థితి పెరుగుతుంది. 4 ఏళ్లకి ఇంకా అర్థం అవుతుంది, 5 ఏళ్లకి ఇంకా అర్థం అవుతుంది, 6 ఏళ్లకి ఇంకా అర్థం అవుతుంది, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 50, 30, 40, 50, 60, 70, 80, 90 అర్థమయ్యే స్థితి పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? వయసు పెరుగుతున్న కొందికి, శరీరం పెరుగుతున్న కొందికి, ఇంద్రియ గ్రహణ శక్తులతో మనం గ్రహించే విషయాలు పెరుగుతాయి, మన స్థితి గతులు పెరుగుతుంది, దాన్ని బట్టి అనుభవం పెరుగుతుంది, అనుభవం నుంచి జ్ఞానం పెరుగుతుంది. అర్థం చేసుకునేది ఒక ఫిక్స్డ్ ఫార్మేట్ ఉండదు. బిడ్డ పుట్టిన కాడి నుంచి మరణం వరకు అర్థం చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది.
జీవితం అర్థమవుతూనే ఉంటుంది, నువ్వు వద్దన్న అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే శరీరంలోనే ఇంద్రియాలు ఉన్నాయి. శరీరం అంటేనే ఇంద్రియాలు, ఇంద్రియాలు అంటేనే గ్రహణ శక్తులు. అనుభవ శరీరం, భోగ శరీరం, తప్పకుండా ప్రయత్నించవలసిన అవసరాలతో కూడిన శరీరం సృష్టి చేసింది. మీరు నాకు వద్దనుకున్నా గ్రహించకుండా జ్ఞానం పొందకుండా ఉండడం ఇక్కడ కుదరదు. అది ఆధ్యాత్మిక జ్ఞానమా భౌతిక జ్ఞానమా అని మనం విడదీసుకున్నాం. ఆధ్యాత్మికత అంతా కూడా మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద అయితే కల్పించుకున్న సృజనాత్మకత. అసలు మతాలు లేవు, మార్గాలు లేవు, దేవుళ్ళు లేరు. మీరు ఒక దేవుడు అన్నారండి, ఏదో ఒక దేవుణ్ణి పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన దేవుడు ఒక పేరు తీసుకోండి, మీ మతపు దేవుడు. రూపాలున్న దేవుడికైతే అసలు ఆ దేవుడికి ఎన్ని వందల వేల లక్షల కోట్ల మొహాలు ఉన్నాయి చెప్పండి. ఏ రెండు మూర్తులైనా ఒకలా చెక్కగలడా శిల్పి? ఆ దేవుడికి సంబంధించినటువంటి ఏ రెండు ఆర్ట్లైనా ఒకే మొహంలో వేయగలడా ఏ ఆర్టిస్ట్ అయినా? కాదు, ఆ ఆకృతిని బట్టి మా దేవుడు అనుకున్నాం, అంత మొహాలే కాదు, ఒకే మొహం దేవుడు కాదు. అసలు ఆ దేవుడు మొహం నీకు తెలియదు, ఎందుకంటే అది సృజనాత్మకతలోంచి పుట్టింది. అలా మీరు ఏ దేవుడినైనా తీసుకోండి, ఎవరి మతంలో అయినా తీసుకోండి, ఆ ఫోజును బట్టి మా దేవుడు అనుకోవటమే తప్ప మొహం ఉండదు. కానీ మనుషులకు మొహాలే ఉంటాయి. మీరు నన్ను గుర్తుపట్టాలన్నా, నేను మిమ్మల్ని గుర్తుపట్టాలన్నా, పలానా వాడు పలానా ఆమె అనేది మన మొహంతోనే గుర్తుపడతాం చూసి. ఇప్పుడు మన అమ్మనే, మన నాన్ననే, మన చెల్లిని, మన అక్కనే, మన ఇంట్లో వాళ్ళని ఎలా గుర్తుపడుతున్నాం? మొహాలతో గుర్తుపడుతున్నాం. మరి దేవుణ్ణి ఎలా గుర్తుపడుతున్నాం? దేవుణ్ణి మొహంతో గుర్తుపడతల్లా. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విధానం ఉంది, ఆయనకు షేప్ ఉంది, తయారు చేయబడిన విధానం ఉంది. అలా ఉంటే ఆ దేవుడు, అలా ఉంటే ఆ దేవత, అలా ఉంటే ఆ మతపు దేవుడు. అలా ఎవరికాళ్ళకి సింబాలిజంతో గుర్తుపడుతున్నావు నువ్వు. అసలు అది తెలుసుకుంటేనే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, అది ఎంత భ్రమ చూడండి. అలానే నేను కించిపరచటంలా, జ్ఞానంలో ఒక భాగం. నేను అవన్నీ ఆదరిస్తూ వచ్చి ఇప్పుడు కూడా ఆదరిస్తా. ఇప్పుడు నేను ఎక్కడైనా ఏ ప్రార్థనాలయమైనా కనపడితే నమస్కారం చేసుకొని వెళ్తా. అది ఎవరి ప్రార్థనాలయమైనా గౌరవంగా తలంచి నమస్కరించుకొని వెళ్తా. ఒకవేళ వాహనాలు నేనే డ్రైవ్ చేస్తున్నాను అనుకో, అప్పుడు చేతులు వదిలేసి నమస్కారాలు చేయకూడదు, అందుకని మనసులోనే నమస్కరించుకుంటా. గౌరవించను అనుకోబాగండి, ప్రతి గురువుని గౌరవిస్తే ఇప్పుడు కూడా. ఎందుకని ఎంతో కొంత ప్రజలకు మేలు చేస్తున్నారు వాళ్ళు. కానీ ఆ ఎంతో కొంతలో నీ ఎదుగుదల ఉంది. సంవత్సరం పెట్టుకు ఒకలా అర్థం అవుతుంది, 2 సంవత్సరాలు పెట్టుకు ఒకలా అర్థం అవుతుంది, 3 సంవత్సరాలు పెట్టుకు ఒకలా అర్థం అవుతుంది. ఈ బిడ్డ ఎదగటం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అనే, మరణం దాకా అర్థం అవటం అనే ప్రక్రియ జరుగుతుంది. నువ్వు అనుభవించడం అనే ప్రక్రియ అనుకున్నావు, అందుకని దుఃఖం వచ్చింది. అసలు మనిషి జీవితంలోకి దుఃఖం ఎందుకు వచ్చింది అంటే అనుభవించటం అనే ప్రక్రియ అనుకుంటున్నారు అందరూ. అందుకని అనుభవాలకు అయ్యో పొందేయాలనుకుంటున్నారు. పొందటానికి అన్నింటికీ మాధ్యమం డబ్బే తప్ప ఏం లేదు ఇక్కడ. అందుకని ఆ డబ్బు కోసం ఎగబడిపోతున్నారు. డబ్బుతో ఎన్ని చేసినా నీకు సౌఖ్యం ఎక్కడ ఉండదు, కుటుంబ సుఖం ఉండాలా? మళ్ళీ ఇవన్నీ మనసుల మీద ఆధారపడి ఉన్నాయి, కలయికలు ఆధారపడి ఉన్నాయి. అందుకని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తూ సుఖదుఖాలకు లోనవుతున్నారు. కానీ సుఖదుఖాలకు లోనయ్యే ప్రక్రియ ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇది అనుభవం అనుకుంటున్నావు. జీవితం నేను అనుభవించాలి, భోగించాలి, ఏదో పొందాలనుకుంటున్నావు. కాదు, జీవితం అంతా నువ్వు అలా అనిపిస్తూ నేర్చుకుంటున్నావు. జరుగుతుంది అది అక్కడ. నీకు జ్ఞానం వస్తుంది అంతే. అది ఎలా వస్తుందంటే పొందడం ద్వారా, అనుభవించడం ద్వారా, ప్రయత్నించడం ద్వారా, భోగించడం ద్వారా, సుఖించడం ద్వారా, దుఃఖించడం ద్వారా నువ్వు అందులోంచి జ్ఞానం వస్తుంది. నేను జ్ఞానాన్ని సారాంశంగా ఆఖరికి నీకు మిగిలింది ఏంటి చూడండి. ఎవరికైనా నువ్వు ఏదైనా అనుభవించు, ఏదైనా ప్రయత్నించు, ఏదైనా సాధించు, ఏదైనా పొందు, ఏదైనా అనుభవించు. అది ఏదైనా మంచి అయినా, చెడైనా, మంచి మార్గమైనా, చెడ్డ మార్గమైనా, ఆఖరికి మిగిలింది ఏంటి నీకు? ఫైనల్గా అంతరంగంలో ఒక అనుభవం మిగిలింది అంతే. ఈ అనుభవాలన్నీ మీరు వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే చెబుతారు, మీరు కూడా చెబుతారు అక్కడికి వెళ్తే. అంటే ఏం జరుగుతుంది? మొత్తం జీవితం ప్రాసెస్ ఏం జరుగుతుంది? ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఆ తెలుసుకునే విస్తృతి పెరుగుతుంది. అలా మీరు మహిమలు మాయలు అన్న చోట మీరు ఏదో ప్లేస్లో ఉన్నారు. నేను అవన్నీ చూసుకుంటూ వెళ్ళాను. నేను అసలు మహిమలు మాయలు చూడకుండా ఎవరు ఇక్కడ జ్ఞానం దాకా రాలేరు. అసలు అవి లేవని చెప్పాలన్నా అవి తెలియాలిగా, వాటిని చూడాలిగా. అవి లేవు అని చెప్పాలన్నా వాటిని చూడవలేను కదా. అంటే మీరు జనరల్గా మనం ఏంటంటే, మళ్ళీ చెప్పిన ఆధ్యాత్మికతలో
దేవుణ్ణి గాని, మతాన్ని గాని, గురువుల్ని గాని, మహానుభావులను గాని, జ్ఞాన గ్రంథాలను గాని ఎవరైనా కోరికల కోసం, స్వలాభం కోసం, అంటే నాకు మంచి జరుగుద్ది, కోరికంటే పెద్ద తీవ్రమైన కోరిక కూడా అక్కర్లా, నాకు మంచి జరుగుద్ది, నాకు మేలు జరుగుతుంది, నా కుటుంబం బాగుంటుంది, నా జీవితం బాగుంటుంది అని ఆచరించే ఎవరైనా దేవుణ్ణి స్వార్థంగా వాడుకుంటున్నారంటే ధనపరంగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి చుట్టూ ఉన్న ప్రజలతో మంచిగా ఉండబోతే వాళ్ళు మనతో మంచిగా ఉండరని, నువ్వు వాళ్ళకి సాయం చేసి వాళ్ళు నీకు సాయం చేసి ఒకరికొకరు సాయపడుతూ ఎలా ఉంటారో అలా దేవుణ్ణి వాడుకుంటున్నావు. ఒకళ్ళు మంచి అయినా ఇంకా కొంచెం స్వార్థపరులు మహిమలు మాయలు అని వెళ్తారు. ఆ మహిమలు మాయలు అని ఎవరు వెళ్తారో, లేదా దేవుణ్ణి అలా ఎవరు వాడుకుంటారో వాళ్ళందరినీ వాడుకోవడానికి దైవ ప్రతినిధులు, దైవ దూతలు వచ్చారు. మతాలు, మత ప్రచారాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అవే నేను చెప్పేది అది. అలానే వాళ్ళెవరిని నేను కించపరచట్లేదు, ఎందుకని వాళ్ళు ఎవరో లేకపోతే అసలు నేనైనా ఈ జ్ఞానం ఎలా చదువుతున్నా? నాకు అసలు బేస్లో నేను పుట్టినప్పుడు ఎవరో ఒకరు నాకు ఏదో ఒకటి చెప్పు ఉండాలిగా. అప్పుడు ఏ మతం అయినో, ఏ గురువు గారు ఎవరో ఏదో చెబుతుంటేనే నేను పరిశీలించుకుంటా, నమ్ముకుంటూ వెళ్ళుంటాను. ఎదుగుదలలో ముందయన్నీ నమ్మే ఉంటాను. కానీ ఎదుగుతున్నప్పుడు జ్ఞానం కూడా ఎదుగుతుందిగా, శరీరంతో పాటు, వయసుతో పాటు పరిశీలన శక్తి కూడా పెరుగుతుంది. అలా పెరుగుతూ అవన్నీ చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. అది ఆ ఎదుగుదల తత్వాన్ని తెలుసుకోండి. అందుకని ఎవరు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు దాన్నే మాట్లాడుతుంటారు, అది సత్యమని మాట్లాడుతుంటారు. ఇప్పుడు 20 ఏళ్ల కుర్రవాడికి తను ఉన్నటువంటి ఆ యంగ్ ఏజ్లో, టీనేజ్లో అతనున్న ఉత్సాహం, అతనున్న స్పీడు, అతనున్న దీంట్లో వాళ్ళు చెప్పేది కరెక్టే. అప్పుడు ఆ అమ్మాయి చెప్పేది కరెక్టే. అప్పుడు వాళ్ళ ప్రేమలు కరెక్టే, లవ్లు వ్యవహారాలు కరెక్టే, ప్రేమించుకోవటాలు కరెక్టే, అన్నీ కరెక్టే. ఇళ్లలోంచి వద్దంటే పారిపోయి పెళ్లి చేసుకోవటాలు కరెక్టే. ఎందుకని ఆ స్థితిలో ఎన్ని కరెక్టే. అది ఆకర్షణ, సృష్టి చేత పెట్టబడిన బలమైన ఆకర్షణ. అయితే అందరూ అలాగే ఉంటారా? కాదు, కొంతమందికి అన్ని సమకూరుతాయి. తల్లిదండ్రులు చెప్పినట్టని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ 20 ఏళ్ళప్పుడు అది కరెక్ట్, 25 ఏళ్ళప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు 20 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా పోటాడుకుంటున్నారు అనుకోండి కూర్చొని నాన్న కొడుకులు, అదే ఇళ్లలో ఘర్షణ. అలాగే భార్యాభర్తలు పోటాడుకుంటున్నారు అనుకోండి, పూర్తిగా ఆమె స్త్రీ, పూర్తిగా నువ్వు పురుషుడు. ఆమెకి నీకు ఏజ్ గ్యాప్ ఉంది, అసలు శరీర భేదత్వం ఎప్పుడుందో ఆలోచన భేదత్వమే ఉంటుంది, శరీర నిర్మాణంలోనే ఉంది అది. ఇది జ్ఞానం, ఇది తెలుసుకోమంటున్నా. ఎందుకు నేను చెప్పదలిచింది స్త్రీ కరెక్ట్, పురుషుడు కరెక్ట్ అని చెప్పట్లా, కొడుకు కరెక్ట్, తండ్రి కరెక్ట్ అని చెప్పట్లా, విషయాలలో ఏ మనిషి కరెక్ట్ అని నేను చెప్పట్లా, మనుషుల మధ్య ఉండేటువంటి వైరుధ్యతలను అర్థం చేసుకోవడమే జ్ఞానం అని చెబుతున్నా. అలా చెప్పడానికి అనువుగా తండ్రి అనాల్సి వస్తుంది, తల్లి అనాల్సి వస్తుంది, కొడుకు అనాల్సి వస్తుంది, కూతురు అనాల్సి వస్తుంది, భార్య అనాల్సి వస్తుంది, భర్త అనాల్సి వస్తుంది, మతం అనాల్సి వస్తుంది, గురువు అనాల్సి వస్తుంది, దేవుడు అనాల్సి వస్తుంది, జ్ఞానం అనాల్సి వస్తుంది, గ్రంథం అనాల్సి వస్తుంది. ఇందులో ఏదైనా నేను వాటిని అర్థం చేసుకోండి, వాటి విస్తృతిని అనేటువంటి విధానంలో అర్థం చేసుకోవడానికి అనువుగా చెబుతున్నాను తప్ప అందులో ఒకటి తప్పు ఒకటి రైట్ అని నేను నిర్ధారించట్లా. నాకు అనిపించిన భావాలు చెప్పుకుంటూ వెళ్తున్నా. 20 ఏళ్ళ ఆయన మాట్లాడుతున్నప్పుడు 20 ఏళ్ళ అయింది ఆయన స్థితిలో కరెక్టే అంటే నేను 60 ఏళ్ళ ఆయన్ని తిడతల్లా. 60 ఏళ్ళ అయింది ఆయన స్థితిలో కరెక్టే అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు ఇద్దరు వచ్చారు. 60 ఏళ్ళ అయినా నా ఎదురుగా వచ్చాడు, ఆయన నాకు కామెంట్ పెడతాడు. 60 ఏళ్ళ ఆయన ఏమంటే 20 ఏళ్ళ కొడుకుది కరెక్ట్ అని ఎలా చెబుతారండి? తండ్రికి మా కొడుకు మీద ప్రేమ ఉండదా? ఆ మాత్రం తెలీదా? తండ్రులకి పెంచింది వీళ్ళు కాదా? కన్నదేళ్ళు కాదా? 20 ఏళ్ళు వచ్చేవరకు అసలు అన్ని సమకూర్చింది ఎవరు? రేపు కూడా సమకూర్చబోయేది ఎవరు? వాడేదో అజ్ఞానంతో తెలియక ఎవరో కనబడిన అమ్మాయి వెనకబడి నేను పెళ్లి చేసుకుంటానంటే ప్రేమలు కరెక్టే అని మీరు ఎలా చెబుతారండి అని ఇప్పుడు కామెంట్ పెడతాడు రేపు పొద్దున. ఆయన కామెంట్ కరెక్టే, ఎందుకని ఆయన 60 ఏళ్లలో ఉన్నాడు, ఆయన ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు జరిగిన పొరపాటు వల్ల తను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవటం వలన తన సొంత భార్య అనుభవం ఆయనకు ఉంది. ఎందుకంటే ప్రేమించడం వలన భార్య తరపు నుంచి రావాల్సిన డబ్బులేమి రాలే, కట్న రూపమో ఆస్తో ఆమెకి వాటాలో ఏమి రాలే, ప్రేమించారు, పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఆడవాళ్ళ తరపు నుంచి వచ్చే స్త్రీధనం ఈయనకేం సహకారం రాలా. ఈయనే పాపం కష్టపడి మళ్ళీ సంపాదించి నానా బాధలో పడినాక ఈయనకు ఐడియా వచ్చింది, అరే తల్లిదండ్రులు చెప్పినట్టు ఈయనుంటే చక్కగా వాళ్ళందరూ మాట్లాడుకునేవాళ్ళు, ఆ కుటుంబాలు మాకు సపోర్ట్గా ఉండేవి. ఇప్పుడు మా తల్లిదండ్రులు సపోర్ట్ లేరు, వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ లేరు, మీరు ఏదో ప్రేమించి ఇళ్లలోంచి పారిపోయి ఏడిచారు కదా, మీ ఏడుపు మీరు ఏడవండి అన్నట్టు ఉంటారు, ఏదో పైకి మాట్లాడతారు. కానీ నా భార్య తరపు వాళ్ళు అసలు రూపాయి కూడా ఇవ్వలేదు, ఆమెకు కూడా ఆమె వాటా ఇవ్వలేదు, ఆస్తులు బోల్డ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు నా కొడుకు కూడా ఆడి జీవితాన్ని అలా పాడు చేసుకుంటే ఆడు డబల్ కష్టం పడాలి కదా అని ఆయన ఏదో పాపం 60 ఏళ్ళగా ఆలోచించుకున్నాడు. ఎందుకని అనుభవ జ్ఞానం అది.
ఎందుకని ఆయన కష్టపడి నానా తిప్పలు పెడితే వాళ్ళ ఆవిడే పోలీసార్లు చెప్పింది, ఏమంటే మనం ప్రేమించుకొని పారిపోయాం కదా, అందుకని మా నాన్న వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, లేదా నా వాటా నాకు బోల్డ్ వస్తుంది, మా నాన్న దగ్గర బోల్డ్ ఉంది, అసలు మరి మాట్లాడట్లేదు, మనమేమో ఇంట్లోంచి పారిపోయాం వద్దన్నా కూడా ఇప్పుడు నేను వెళ్ళి డబ్బులు అడిగిన వాళ్ళు మనకి ఎందుకు ఇస్తారు, చూసారా మన పిల్లల జీవితాలు ఎంత పాడైపోయినాయి అని భార్య కూడా చెబుతుంది. పాపం భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ప్రేమ వివాహం ఇంక వద్దండి, చూసారా ఎంత నష్టపోయాము, నా సొంత తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వట్లేదు, ఆ ఉన్న డబ్బులన్నీ మా అన్నయ్య వాళ్ళకి ఇచ్చి పనిచేసాడు మా నాన్న, మనం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము లేదా ఇంకోటనో వాళ్ళ నాన్న వైపుకి వెళ్తే వాళ్ళ నాన్న మళ్ళీ కామెంట్ పెడతాడు, ఏమయ్యా పారిపోయిన దానికి నేను ఇవ్వాలని నువ్వేదో సమర్థించినటువంటి ఉపన్యాసంలో చెబుతున్నావు నువ్వు అంటే ఇప్పుడు అందరినీ పారిపోమని చెబుతున్నావు, పారిపోయిన వాళ్ళకి కూడా ఆస్తులు పంచుతారా, చక్కగా ఇంట్లో కూర్చుంటే మంచివాడిని చూసి చేసేదని అని పారిపోయే బదులు లేదా ఆడిని చేసుకుంటానని మమ్మల్ని ఒప్పించాలి, మాకు అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్ళు వచ్చి అడగాలి, ఏదో ఒకసారి 2 సార్లు కాదంటాం, ఎందుకంటే భయం ఉంటుంది కదా, అలాంటి వాడు ఏంటో తెలియదు, పైగా ఇంటర్ కాస్ట్ అంటున్నారని భయం ఉండదా తల్లిదండ్రులకి, నీకు పిల్లలు లేరా అని నాకు కామెంట్ పెడతాడు, ఆయనకేం చెప్పాలి, ఆయనది కరెక్టే. అలా ఇక్కడ నేను ఏం చెబుతున్నానంటే ఆధ్యాత్మికతలో గురువులన్నా మతాలన్నా మార్గాలన్నా జాతకాలన్నా జ్యోతిష్యాలన్నా వాస్తులన్నా తాళ్ళన్నా తాయెత్తులన్నా రక్షరేఖలన్నా ఈ రంగురాళ్ళన్నా యంత్రాలన్నా మంత్రాలన్నా ఇవన్నీ చూసేసి వచ్చాను. 35 ఏళ్ల ప్రయాణంలో అసలు నేను మొత్తంగా నా జీవితంలో ఎక్కువ భాగం చేసిన పని ఆధ్యాత్మికాన్ని పరిశీలించడమే, తెలుసుకోవడమే, ఎక్కడెవరుంటే అక్కడికి వెళ్ళాను, మీకు చెప్పిన అర్థం కాదు. నాకే కొన్ని వేల అనుభవాలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, ఎన్నో జరిగినాయి నా జీవితంలో. ఇంకా చెప్పాలంటే నేను దేవుళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడాను, నేను అమ్మవారితో మాట్లాడాను, అయ్యవారులతో మాట్లాడాను, వాళ్ళ పేర్లు చెబితే మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అటు కట్టేస్తారు మీరు, అందుకని ఇతర మతాల దేవుళ్ళతో కూడా మాట్లాడాను, కనపడ్డారు. కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఇప్పుడు రోజు నాతో కూర్చొని దేవుళ్ళు కౌరులు చెబుతారు అనుకుంటున్నారేంటి? ఏమీ కాదు. నేను ఎందులో తీవ్రంగా వెళ్తున్నానో, ఏ దేవుణ్ణి నమ్ముకొని తీవ్రంగా వెళ్తున్నానో అప్పుడు ఆ దేవుడికి సంబంధించిన మహిమలు నాకు కనపడుతున్నాయి, కళలుగానో నిజాలుగానో ఏదైనా సరే. అది ఇప్పుడు ఆ భౌతికంలో జరిగినా నేను ఆ దేవుడికి పెట్టుకుంటున్నా, లేదా కళల్లో జరిగినా ఆ దేవుడికి పెట్టుకుంటున్నా, అలా ఆ దేవుడు ఆ గురువు ఆ విధానం. మళ్ళీ అందులోంచి ఇంకో దానికి వెళ్ళి దాంట్లోంచి గాఢంగా ఇది తెలుసుకుందాం అనుకున్నప్పుడు అవి జరుగుతున్నాయి. ఇంతకీ జరుగుతున్నాయన్నీ ఏం జరిగినాయో తెలుసా మీకు? నేను ఎందులోకి గాఢంగా వెళ్ళానో అయ్యే జరిగినాయి. మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు మీరు పూజించే దేవుడు, మీరు అనుసరించే గురువు తప్ప పక్క మతపు దేవుడు పక్క మతపు గురువు మీకు మహిమలు చేయరు, రారు మీ జీవితాల్లో. అసలు కనీసం మీ కళ్ళకు కూడా రారు. ఇది చావుదా మీకు నిదర్శనంగా? నిజంగా ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది ఇవన్నీ నిజాలు అయితే, మహిమలు మాయలు నిజాలు అయితే, ఆ అనుసరించే వాళ్ళకి, ఆ గురువుకి, ఆ శిష్యులకి, ఆ మతపు వాళ్ళకి, ఆ దేవుడికి ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళకే ఎందుకు చేస్తున్నారు? ప్రపంచం మొత్తం ఒకటి కాదు వాళ్ళకే. ఏదో గవర్నమెంట్గా ఇప్పుడు ఇండియాలో మనం గవర్నమెంట్ ఎన్నుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడంటే ఆ ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్గా మొత్తం ప్రజలందరూ ఒకటి కదా, ఆ దేశంలో ప్రజలందరూ ఒకటేను కదా, వాళ్ళకి పాపం పరిపాలన స్కీములు పెడతారు. అప్పుడు దేవుడికి ప్రపంచంలో అందరూ ఒకటి కదా, మరి అన్ని మతాల దేవుడి వాళ్ళకి సృష్టిలో ఉన్న అందరూ ఒకటి కదా, మరి ఏళ్ళ కాలంలోకి రావచ్చు కైనా. అంటే నేను వితండ ప్రశ్నలు వితండ వాదనలు చేయట్లేదు. దీనికి మీకు చెప్పాలంటే మీరు 1 సంవత్సరం నా దగ్గర కూర్చొని మీరు ప్రతి సందేహం అడుగుతుంటే నా ఎదురుగా కూర్చొని నేను మీకు ప్రతి సందేహాన్ని వివరిస్తూ చెప్పగలను. కానీ శీర్షికల్లో ఎలా కుదురుతుంది? ఒక శీర్షిక ఎక్కడ ముగించుకుంటూ వెళ్ళిపోతాం, మళ్ళీ మీకు ఏ అనుమానం వస్తుందో మీకు ప్రశ్నిస్తే చెప్పగలను. ఇక్కడ విషయం అది కాదు. సత్యము మారిపోతూ ఉంది, ఎవరి సత్యం వాళ్ళది. మీరున్న స్థితిలో మీ సత్యం మీద చెప్పాను. పసిబిడ్డ పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి మరణం వరకు నిరంతరం జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది, అర్థం చేసుకునే స్థితి పెరుగుతూనే ఉంటుంది, అనుభవాలు పెరుగుతూనే ఉంటాయి, అన్నింటి ద్వారా పొందేటువంటి జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. అందుకని ఇప్పుడు 90 ఏళ్ళోడు చెప్పేదాన్ని 20 ఏళ్ళోడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానంత మాత్రాన్ని 20 ఏళ్ళోడిది అబద్ధము కాదు, 90 ఏళ్ళోడిది అబద్ధము కాదు, అన్ని సత్యాలే. ఏం సత్యం అంటే 20 ఏళ్ళ అతను 20 ఏళ్ళ సత్యం, 90 ఏళ్ళ అతను 90 ఏళ్ళ సత్యం. దీన్ని మీరు అర్థం చేసుకుంటే దాని పేరు జ్ఞానం. అది మీకు అర్థమైతే దాని పేరు ఆధ్యాత్మిక చదువు. అది మీకు అర్థమైతే అప్పుడు మీ జీవితంలో మీరు ఆత్మజ్ఞాన చదువు, అంటే మీ స్వీయ ఆత్మజ్ఞానం లోపలికి మీరు వెళ్ళి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మీ లోపలికి మీరు వెళ్తే ఆత్మజ్ఞానం చదువు. నేను చెప్పింది మీరేంటంటే ఆధ్యాత్మిక చదువు. ఎవరు చెప్పింది మీరేంటన్నా ఆధ్యాత్మిక చదువు. మీ లోపలికి మీరు వెళ్తే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. ఎందుకని మీ స్వీయ ఆత్మజ్ఞానం మీరు ప్రవేశించారు మీ లోపలికి, అప్పుడు ఆత్మజ్ఞానం చదువు.
మీ లోపలికి మీరు వెళ్ళి మీరు నిర్ధారించుకోవాలి. నేను నిర్ధారించకూడదు. నేను నిర్ధారిస్తుంది నా సత్యాలు. నా వయసు అప్పుడే పుట్టిన పసిబిడ్డ అనుకుంటారు, 90 ఏళ్ళు, లేదా ఇప్పుడు చచ్చిపోతాను, రేపో మాపో చచ్చిపోతాను ముసలోడు అనుకుంటారు. మీ ఇష్టం. మధ్యలో ఎక్కడ అనుకున్నా మీకు పర్వాలేదు. నేను అది పూలిక ఉదాహరణ. ఎంతమంది మహాత్ముల్ని తిరిగి చూసినప్పుడు వాళ్ళందరూ శారీరకంగా మనలాగానే ఉన్నారు. అందరూ అన్నాలే తింటున్నారు. అందరికీ మనకేం జరుగుతుందో అంతకంటే ఎక్కువ బాధలు పడుతున్నారు వాళ్ళు. అందరూ ప్రజలు ఇచ్చిన డబ్బుల మీదే ఉన్నారు. అందరూ ప్రజలు పెట్టే ఆహారం మీద బతుకుతున్నారు. ఇది నగ్న సత్యము. ఎక్కడ ఏ మతమైనా, ప్రపంచవ్యాప్తంగా ఏ గురువైనా, ఏ దేవుడైనా, ఏ దైవావతారమైనా ప్రజలు పెట్టినటువంటి ఆహారం మీద కానీ, అంటే సాత్వికులు మాకు డబ్బు అక్కర్లేదు, ఇంత భిక్షాన్నం చాలనుకున్న వాళ్ళు అయితే ప్రజలు పెట్టిన ఆహారం మీద బతికారు. కాదు మేము ఏదో చేయాలనుకున్న వాళ్ళు అయితే ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని చేశారు. ఇంతకీ మళ్ళీ అక్కడ డబ్బే, అక్కడ ఆహారమే. అక్కడ ఆధ్యాత్మికంగా అద్భుతాలు ఏం చేయాలి? అన్ని అద్భుతాలు మహిమలు చేసేవాళ్ళు డబ్బులు తీసుకోవటం ఎందుకు? ఆహారం ఎందుకు తినటం? మహిమ చేసుకోండి. మహిమ చేసుకొని ఆకలి పోగొట్టేసుకోండి. అప్పుడు మహిమలు నమ్మొచ్చు అంటున్నా. మళ్ళీ ఇన్ని మహిమలు, ఇన్ని మాయలు, ఇన్ని జరిగేవాళ్ళు నీ దగ్గరే డబ్బులు తీసుకుంటున్నారుగా. నువ్వు పెట్టిన అన్నమే తింటున్నారు. నువ్వంటే నువ్వని కాదు, ప్రపంచంలో ఇవన్నీ నేను చివరిలో ఆలోచించానంటున్నా. అలానే నేను మహిమలు చూశాను, అన్నీ చూశానంటున్నా. బోల్డ్ మహిమలు ఉన్నాయంటున్నా. బోల్డ్ మంది దేవీ దేవతలతో మాట్లాడానంటున్నా. వాళ్ళు నాకు అనేక అనుభవాలు వాళ్ళతో ఉన్నాయంటున్నా. నాతో నా చుట్టూ తిరిగిన వాళ్ళకి బోల్డ్ మంది అనుభవాలు ఉన్నాయంటున్నా. నేను తయారు చేసుకుంటూ శిష్యులు తయారైపోయాడు. నాకు శిష్యవర్గం తయారవుద్ది. మళ్ళీ ఇప్పుడు విధానాలు ఎలా వెళ్తున్నాయో, గురువులు ఎలా వెళ్తున్నారో అన్ని తయారు చేసుకోవచ్చు. అదేం పెద్ద విశేషం కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అది అయిపోద్ది. ఇప్పుడు అందరూ అయిన వాళ్ళందరూ అలా వెళ్ళినోళ్లే. ఏదో ఒకటి పట్టుకొని, ఏదో దేవుణ్ణి పట్టుకొని, ఏదో మతాన్ని పట్టుకొని, ఏదో గురువుని పట్టుకొని, ఏదో ఒక విధానాన్ని పట్టుకొని చెప్పుకుంటూ పోతే కొంతకాలానికి వీళ్ళు గురువులు మహాత్ములు అవుతున్నారు. అంతే. ప్రజలు అలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకని ఆ సాంప్రదాయత అనేది ఆధ్యాత్మికతలో మొదటి నుంచి వచ్చింది. ఎవరిని చులకం చేయడానికి చెప్పట్లే. అయితే అసలు నేను ఒక విధానాన్ని సృష్టించదలుచుకోవాలి, నేను ఒక పద్ధతిని సృష్టించదలుచుకోవాలి, నేను ఒక మతాన్నో మార్గాన్నో దేన్ని అసలు సృష్టించదలుచుకోవాలా? ఉన్నాటినన్నిటిని అర్థం చేసుకోండి అని చెబుతున్నా. ఇవన్నీ ఎలా సృష్టింపబడినాయి? మనుషులు సృష్టించారు. అసలు సృష్టిలో ఉన్నదేంటి? సృష్టిలో ఉన్నది మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి, నదులు, కొండలు, గుట్టలు, సముద్రాలు, ఆకాశం, గ్రహాలు, గోళాలు, అంతరిక్షం మొత్తం. అందులో ఒక గోళం భూమి. ఆ సృష్టిలో మతాలు లేవు, సృష్టిలో కులాలు లేవు, సృష్టిలో జాతులు లేవు. అంటే జాతులుగా ఎలా ఉన్నాయి? వృక్ష జాతి, జంతు జాతి ఇవి ఉన్నాయి. కుల మతాలు లేవు. అసలు ఇంతమంది దేవుళ్ళు ఎంతమంది ఉండుంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఈ మతాల వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు. మతాల పేరు మీద ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. మీరు మొత్తం ప్రపంచ చరిత్ర న్యూస్ చూసుకోండి. ఏదో ఒక దేశం ఎవరో ఒక దేశాంతో కొట్టుకుంటానే ఉన్నారు. దేశాలు బాంబులు వేసుకుంటా, సామాన్య ప్రజలను చంపేసుకుంటా. అవన్నీ మత యుద్ధాలే. కేవలం మతం పేరు మీద జరుగుతున్న యుద్ధాలు ఇవి. అలాగే మత పోరాటాలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. మత ఘర్షణలు ప్రతి చోట ఉన్నాయి. మామూలు మన దగ్గర కూడా ఉన్నాయి. ఆ మత పోళ్ళని ఈ మత పోళ్ళు తిడతారు, ఈ మత పోళ్ళని ఆ మత పోళ్ళు తిడతారు. యూట్యూబ్ నిండా చూసుకోండి. అప్పుడు ఈ దేవుళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మహిమలు మాయలు గల శక్తివంతులైనటువంటి ఈ గురువులందరూ ఏం చేస్తున్నారు? మరి ఆ తిట్టే వాళ్ళందరికీ నోళ్ళు మూసుకుపోయి, గొంతులు పోయేట్టు, చేతులు పోయేట్టు, కాళ్ళు పోయేట్టు చేయొచ్చుగా. లాపేస్తారు తిడతాం. ఆ దేవుడో ఈ గురువో చేయొచ్చుగా. ఇప్పుడు ఒక దేవుణ్ణో ఇతర మతపు దేవుణ్ణి తిడుతున్నారండి. కరెక్ట్. ఆ దేవుడు నిజం, ఆ మతం నిజం, ఆ గురువు నిజం. ఇప్పుడు ఆ గురువుని, ఆ దేవుణ్ణి, ఆ మతాన్ని అడ్డమైన బూతులు తిడుతూ యూట్యూబ్లో పెడుతున్నారు. వాళ్ళ గొంతులు ఆగిపోయేట్టు చేయమనండి ఆ దేవుణ్ణి, లేకపోతే ఆ గురువుని. ఆ మహిమలు చేస్తారు వాళ్ళు. ఆ మహిమలు చేసిన వాళ్ళ మీదే ఎన్నో కామెంట్లు వచ్చినాయి. వాళ్ళందరూ మోసాలు చేస్తున్నారని బాహాటంగా ఎంతమంది ఎన్నో చెప్పారు. వాళ్ళ మీద నేరాలు ఉన్నాయి, ఘోరాలు ఉన్నాయి. నేను చెప్పిన ఆయన అయితే చంపబోయే హత్య ప్రయత్నాలు కూడా చేశారు ఆయన చంపుదామని. అలా ఎంతో మంది గురువులు పట్టుబడ్డారు తప్పులు చేస్తూ. అలానే అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు. అసలు విభిన్నతని అర్థం చేసుకోండి. మీరు ఎక్కడా పంజరంలో ఇరుక్కోబాకండి. మీరే మీకు గురువు అవ్వండి, మీరే మీకు శిష్యుడు అవ్వండి, మీలో మీరు జ్ఞాని, మీరే నడవండి. ఇప్పుడు మీరు మీ కాళ్ళతో నడుస్తారా, పక్క వాళ్ళ కాళ్ళతో నడుస్తారా? ఒకసారి ఆలోచించండి. మీరు మీ చేతులతో తింటారా, మీరు పక్క వాళ్ళ చేతులతో తింటారా?
మీరు మొత్తంగా మీ శరీరాన్ని ఉపయోగించుకొని ఏ సుఖాలకైనా ఏటికైనా ఏ ప్రయత్నాలకైనా మీ శరీరంతో ఉపయోగించుకొని చేసుకుంటారా, పక్కోళ్ళ శరీరంతో చేస్తారా? ఎలా కుదురుతుంది అసలు పక్కోళ్ళ శరీరంతో చేయటానికి? పక్కోళ్ళు తింటే మనకు కడుపు నిండుద్దా? మనం తింటేనే కడుపు నిండేది. పక్కోళ్ళు చూస్తే మనకు ఆనందం వస్తుందా? మనం చూస్తేనే మనకు ఆనందం వస్తుంది. పక్కోళ్ళు చేస్తే మనకు లభిస్తుందా? మనం చేస్తేనే మనకు లభించేది. అలాంటప్పుడు ఆధ్యాత్మికత కూడా నువ్వే చేయాలని చెబుతున్నా. అది నేను చెప్పేది. నువ్వు మహిమలని మాయలని మతాలని దేవుళ్ళని వాళ్ళకి అంటుకుపోతాను, వాళ్ళు నాకు అన్ని చేసేస్తారని అనుకుంటావేమో. అలా అనుకోకు, ఇది కూడా నువ్వే చేయాలి. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అంటే అది. ఒకవేళ దేవుడు అన్నావు అనుకో, ఆ దేవుడిని పట్టుకొని నువ్వు దేవుడు అవ్వాలి. మళ్ళీ అంటే నేను దేవుడే అందరిని ఆశీర్వదిస్తాను, నేను దేవుడే నాకు మహిమలు వస్తాయి శక్తులు వస్తాయి అని అనబాకు, నీ పిచ్చేది. దేవుడు అనేది ఒక అత్యద్భుతమైన మంచి వ్యక్తికి మనం ఇచ్చినటువంటి ఒక బిరుదు, కిరీటం. ఇప్పుడు సన్మానాలు బిరుదులు ఇస్తూ ఉంటారు చూడండి చాలా మందికి, రకరకాలుగా డాక్టరేట్లు కూడా ఇస్తారు. డాక్టరేట్ అని డాక్టర్ అని రాసుకుని నేను నిజంగా ఆయన డాక్టర్ అనుకున్నా. ఎవరో ఒక ఆయన్ని పలానా అని పరిచయం చేస్తే డాక్టర్ అనుకున్నా. తర్వాత అడిగితే ఆయన చెప్పారు, నేను డాక్టర్ కాదండి, నేను ఈ ప్రవచనాలు ఇవన్నీ చెబుతా ఉంటాను ఈ ఆధ్యాత్మికతలో, నాకు డాక్టరేట్ ఇచ్చారని చెప్పి. అందులో కూడా ఇచ్చారు. అలా అనేక రంగాల్లో డాక్టరేట్లు ఇస్తారని తర్వాత తెలిసింది. వాళ్ళు డాక్టర్లు కాదు కానీ డాక్టర్ అని వేసుకుంటారు. అలాగే దేవుడు అనేది ఒక అత్యున్నత స్థానం, ఇక అంతకంటే భూమి మీద పోగొట్టడానికి స్థానం లేదు. అలా ఒక అత్యద్భుతమైనటువంటి ఆదర్శాలు మంచి చెప్పి ప్రజలకు మంచి చేసిన వాళ్ళని ఆ ఏరియాలో వాళ్ళు నమ్మారు. వాళ్ళు లేరు, ఇప్పుడు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఆ విధానాలను పాటించుకుంటూ వెళ్తూ దేవుడు దేవుడు అని చెప్పుకుంటూ వెళ్తున్నాం. దేవుడు అన్న దేవత అన్న మనం పెట్టుకున్నది అది విధానం. అది అంటే అంతకంటే గౌరవ పురస్కారం లేదు, అంతకంటే ఒక నమ్రత వినయత విధేయత వాళ్ళని పొగట్టడానికి లేదు. అంత మంచోళ్ళు, అంత గొప్పోళ్ళు. మనం ఆ స్థాయికి చేరుకోవడానికి ఆదర్శంగా వాళ్ళని పెట్టుకున్నాం. ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం ఏంటి? మహిమలు లేవు, మాయలు లేవు, అటు జోలికి వెళ్ళబాకండి అని చెప్పే దాంట్లో ప్రయత్నం ఏంటంటే, వాళ్ళు నీకేదో చెయ్యరు, నువ్వే చేయాలన్నీ. మాస్టర్ పాఠం చెప్పి వెళ్ళిపోతాడు, నువ్వే చదువుకోవాలి, నువ్వే అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ మాస్టర్ని అడుగు, మళ్ళీ చెబుతాడు, నువ్వే పరీక్ష రాయాలి, నువ్వు పాస్ అవ్వాలి. ఏ రోజుకైనా నువ్వు మాస్టర్ అవ్వాలి. ఇప్పుడు మాస్టర్ కాకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఒక ఉద్యోగ అర్హతకు వచ్చి డబ్బు సంపాదించుకుంటున్న వాళ్ళందరూ మాస్టర్లు అయినట్టు లెక్క కదా వాళ్ళ రంగాల్లో. ఇప్పుడు మాస్టర్ కాదు డాక్టర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు మాస్టర్ అయినట్టేగా, ఇంజనీర్ అయ్యాడు మాస్టర్ అయినట్టేగా, కలెక్టర్ అయ్యాడు మాస్టర్ అయినట్టేగా. అంటే మాస్టారు చెప్పిన పాఠాలు విని ఆ స్థితిని పొందిన ప్రతివాడు మాస్టర్ అయినట్టే కదా, విభిన్న మార్గాల్లో అయ్యారు అంతే. అలాగే ఒక మతము, ఒక గురువు, ఒక దేవుడు, ఒక జ్ఞాన గ్రంథము చెబుతున్నవి విని నువ్వు ఆ స్థితికి వెళ్ళాలి, నువ్వు మాస్టర్ అవ్వాలి. అది నేను చెప్పదలిచిన విషయం అది. అందుకని ఇది జ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మహిమలు లేవనబాకండి, మహిమలు ఉన్నాయనబాకండి, అది కాదు అసలు సబ్జెక్ట్. ఇక్కడ నిజంగా మహిమలు లేవు. మళ్ళీ చెబుతున్నా, మీకు కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నా. పోనీ మీరు ప్రాక్టికల్గా ఆలోచించుకోండి, మహిమలు ఉన్నాయి అనుకోండి, అసలు ఎందుకు ఇన్ని కష్టాలు ప్రజలకి అంటున్నా. కాదండి నేను చూశానండి, ఏం చూసావు? విభూతులు తీయటం చూసి ఉంటావు, ఉంగరాలు తీయటం చూసి ఉంటావు, ఎవరో జబ్బు తగ్గిందని చెప్పడం చూసి ఉంటావు. నేను అన్నిటికీ అన్ని చెబుతున్నా, నీకంటే ఎక్కువ చూశాను నేను, మీ అందరికంటే ఎక్కువ చూశాను నేను. నన్ను ఆదరించారు ఆ మహాత్ములు, మీకు తెలీదేమో. ఆ మహాత్ములు నన్ను ఆదరించారు. ఆ మహాత్ములతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అందువలన ఇక్కడ దాకా రాగలిగాను. ఓ సత్యతలోకి పంపించారు, సత్యమైన మహాత్ములందరూ సత్యతలోకి పంపించారు. ఆ మార్గంలోనే మోసపూరితమైన వాళ్ళు ఉన్నారు. నువ్వు అలా మహాత్ములను అనుసరిస్తూ, మతాలను అనుసరిస్తూ, గురువులను అనుసరిస్తూ, జ్ఞాన గ్రంథాలను అనుసరిస్తూ ఆగకుండా అంతిమం వరకు వెళ్ళిపో. అది నేను చెప్పేది. మహిమల మాయలను అతుక్కుపోబాగానే నేను చెప్పేది ఏంటి? అది ఆధ్యాత్మికత చెప్పింది. సిద్ధుల జోలికి వెళ్ళకండి, భ్రష్టత్వాన్ని పొందుతారు అని చెప్పారు. ఆధ్యాత్మికతలో సిద్ధులు ఏంటంటే మహిమలు మాయలని సిద్ధులని పిలిచారు పూర్వకాలంలో. మహాత్ములు, ఋషులు, యోగులు, మునులు చెప్పిన కాలంలో ఎప్పుడు మానవ జాతే కదా ఉంది. ఇక్కడ అసలు మహిమలు మాయలు దేవుడి దగ్గర ఎందుకు వచ్చినాయి అంటే మనిషి సృజనాత్మకత. దేవుడు మనిషి సృష్టి చేసిన సృష్టి. ఇక్కడ ఉన్నది శక్తి, నీ ప్రాణశక్తి, అదే బయట ఉన్న ఆత్మశక్తి, అదే మొత్తం విశ్వశక్తి. చెట్లో ఉన్నది, పుట్టలో ఉన్నది, గొట్టలో ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది, జంతువుల్లో ఉన్నది. విభిన్నత అనేటువంటిది సృష్టి ధర్మము. విభిన్నత సృష్టి ధర్మము. ఎందుకు ధర్మమో తెలీదు.
ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇక్కడ అన్ని మనకు తెలియనివే ఉన్నాయి, అన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మహిమలు రైట్ అయితే అసలు హాస్పిటల్స్ ఎందుకు తీసేయచ్చు, మందుల షాపులు తీసేయచ్చు, మరి ఎవరికి మహిమలు చేస్తారు, ఎవరికి నిజాలు ఇవన్నీ అంటే ఎవరికాళ్ళు ఎవరి స్టోరీ వాళ్ళు చెప్పుకుంటారు, అన్ని పరిమితాలు. నేను అదే చెబుతున్నా, అసలు పరిమితాలే అవి. ఒకవేళ నువ్వు సత్యమని నమ్మావనుకో, అక్కడ ఉండు, కొన్నాళ్ళు గడవని, నీకు ఒక అనుభవం వస్తుంది, అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పైమెట్టుకు వెళ్తావు. ప్రతి కుర్రోడు 2 ఏళ్ల కుర్రోడు 3 ఏళ్ళకి వెళ్తాడు, 4 ఏటకు వస్తాడు, 5 ఏటకు వస్తాడు, 10 ఏటకు వస్తాడు, 50 ఏటకు వస్తాడు, 90 ఏటకు వస్తాడుగా. జీవితం అంతం అయ్యే వరకు వస్తానే ఉంటాడుగా, ఆగదుగా. అలాగే నువ్వు జ్ఞానాన్ని అనేక విధాలుగా పొందు. ఇక్కడ నాకు మెయిన్ ఉద్దేశం నువ్వు జ్ఞాని అవ్వటం, నీ అంతరంగంలో జ్ఞానోదయం. అంటే జ్ఞానోదయం ఏంటి, నీకు కర్ర సహాయం లేకుండా నీ అంతటి నువ్వు నడవగలగటం, నీవే నీ జ్ఞానంతో ఆలోచించుకోగలగటం, ఎవరి సహాయం లేకుండా అభయస్థితిలో నువ్వు ఉండగలగటం. భగవంతుడు ఏంటి, అభయప్రదాత అంటారు. అభయప్రదాత అంటే ఏంటి, భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇస్తున్నాడు. నీకు భయం లేదు, జాగ్రత్త అని చెయ్యాల వీటి ఆశీర్వదిస్తున్నాడు నేను. ఆ అభయ స్థితిని నువ్వు కదా పొందాలి, భయం లేని స్థితిని. ఎంతసేపు అభయప్రదాత దగ్గర కూర్చుంటావా, అప్పుడు నీకు భయమే పోదు. అందుకే అక్కడ ప్రాబ్లం అది. అందుకని భయం పోక మొక్కులు మొక్కుంటారు, అక్కడ తిరుగుతారు. ఎందుకని అక్కడ ఊరినే ఆశీర్వదిస్తున్న ఫోటో ఉంది, ఆశీర్వదిస్తున్న మూర్తి ఉంది, అంతే తప్ప నీకు అక్కడ ఏ దేవుడు కనపడతలా, నీకు అక్కడ ఏ దేవత కనపడతలా. అందుకని నీ సృజనాత్మకతలోంచి మహిమలు మాయలు నువ్వు సృష్టించుకున్నావు. అది జరిగితే మహిమ అంటున్నావు, నా మొక్కు తీరింది అంటున్నావు. అది జరగకపోతే నా కర్మ అంటున్నావు. ఈ గుడి వదిలిపెట్టి ఇంకో గుడికి వెళ్తా, ఈ ప్రార్థనాలయం వదిలిపెట్టి ఇంకో ప్రార్థనాలయానికి వెళ్తా, ఈ గురువుని వదిలిపెట్టి ఇంకో గురువు దగ్గరికి వెళ్తాను అంటున్నావు. నేను వెళ్ళిన ప్రతి గురువు నన్ను ఆదరించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను దగ్గరికి తీసుకున్నాడు, నన్ను ఆశీర్వదించాడు. నేను గురువుని తక్కువ ఎందుకు చేస్తాను అసలు? కానీ అందరూ కలిపి ముందుకు నడిపారు, జ్ఞానం దాకా తీసుకొచ్చారు. గురువుల్ని దాటించి జ్ఞానం దాకా పట్టుకొచ్చారు. మా దగ్గర కూర్చోమని చెప్పలేళ్ళు, మా కాళ్ళు నొక్కుతో కూర్చో, మా మహిమలు నమ్ముతో కూర్చో, మమ్మల్ని ప్రచారం చేస్తే తిరిగని చెప్పలే అసలు. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటూ వెళ్ళిపో అన్నారు. సత్యాన్ని తెలుసుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రోత్సహించారు వాళ్ళు. ఆ మార్గంలో నేను గురువులను జరుగుతున్నప్పుడు అలా సత్యాన్ని ప్రోత్సహించి ముందుకెళ్ళిపో అని చెప్పిన మంచి గురువులు తగిలారు. లేదు మా దగ్గర కూర్చో, మా కాళ్ళే నొక్కు, సర్వం మేమే మోక్షం ఇస్తామని చెప్పినటువంటి దొంగ గురువులు తగిలారు. అయితే సద్గురువులు అది తప్పు, అక్కడ కూర్చోబాక నువ్వు వెళ్ళిపో ముందుకి జ్ఞానాన్ని తెలుసుకుంటానే అందులోంచి బయట తీసుకొచ్చి ముందుకు పంపించారు. నేను ఇదంతా చెప్పాక రాస్తే 2000 పేజీల పుస్తకం అవుద్ది. మామూలు చరిత్ర ఉండదు, 35 ఏళ్ల జీవితం ఉంటుంది. ఎంతమంది గురువులను కలిశానో, ఎంతమంది మహాత్ములను కలిశానో, ఎంతమంది చుట్టూ తిరిగానో, ఎంతమంది ఆశీస్సులు ఇచ్చారో, ఎంతమంది అభయాలు ఇచ్చారో, ఎన్ని మహిమలు జరిగినాయో, ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఆశీస్సులు ఉన్నాయో, అవన్నీ మళ్ళీ ఇప్పుడు మీకు రాస్తే ఏమవుద్ది, మళ్ళీ మామూలు మాయల మహిమలు ప్రచారం చేసిన వాడిని అవుతాను నేను. మళ్ళీ చెబుతున్న, ఏ దేవుడైనా ఏ దేవత అయినా ఎవరైనా నాకు అనుభవం కలిగినప్పుడు నేను ఊహించని దేవుడు నా దగ్గరికి రాలేదు, నేను ఊహించని దేవత నా దగ్గరికి రాలేదు, నేను ఊహించని గురువు నాకు అభయం ఇవ్వలేదు, నాకు ఆశీస్సు ఇవ్వలేదు. అంతా నేను అప్పుడు ఎవరిని ఊహిస్తున్నానో, అప్పుడు ఎవరితో వెళ్తున్నానో, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నానో వాళ్ళ ద్వారా ఏదో ఒక రూపంలో కళలో ఇంకోటో నా భావనలో అది మహిమగా నేను భావించుకునేలా జరిగింది అంతే. మళ్ళీ అందులో లేనప్పుడు లేదు. ఇప్పుడు మీకు జ్ఞానం చెబుతున్నా, మొత్తం నాకు అందరూ తెలుసు, ఇప్పుడు ఏ అనుభవాలు లేవు. అంతకుముందు జరిగిన అనుభవాలన్నీ రాయగలను. అలా నాతోనే అనుభవాలు పొందిన మనుషులు ఉన్నారు నా చుట్టూ. వాళ్ళందరూ అనుభవాలు పుస్తకాలు వేస్తే అద్భుతమైన జ్ఞాని యోగి ఎక్కడ ఉన్నాడని మీరు అందరూ పరిగెత్తుకొచ్చేస్తారు ఇప్పుడు. కానీ అవేవి నేను చేయలేదని నాకు తెలుసు, అవేమి శక్తులు నా దగ్గర లేవని నాకు తెలుసు. అవి వాళ్ళకి ఎందుకు జరిగినాయి అంటే వాళ్ళ ఆ భావనలో, ఆ ఇదిలో మంచి మాటలు వింటూ మంచి విధానాల్లో సాగుతున్నప్పుడు సత్ఫలితాలు వచ్చినప్పుడు వాటిని నాకు ఆపాదించారు అంతే. వాటిని రకరకాలుగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇందులో బోల్డ్ ప్రశ్నలు ఉంటాయి. ఇంకా ఆ ప్రశ్నలు ఏం లేదు. మీరు జ్ఞానాన్ని మీ అంతట మీరు ఆలోచించుకుని తెలుసుకునేలా మీ బుద్ధికి పదును పెడుతున్నాను అంతే నేను చేసే ప్రక్రియ. అందుకని నాది ఏది నమ్మకండి. మీరున్న స్థితిలో మీరు 10 ఏళ్ళ, మీరు 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 20 ఏళ్ళ, 25 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, మీరు ఏ స్థితిలో ఉంటే అదే మీరు నమ్ముతారు. అది సత్యమే. అప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు అది సత్యమే కదా. కానీ 90 ఏళ్ళలో చెబుతుంది ఆయనది సత్యమే, వాదన లేదు ఇక్కడ.
స్త్రీగా స్త్రీ శరీరంతో కలుగుతున్న భావాలతో ఆమె చెబుతుంది సత్యమే, పురుషుడిగా పురుష శరీర భావాలతో కలుగుతున్న భావాలతో ఏం చెబుతుంది సత్యమే. నేను 2 సత్యాలనే అర్థం చేసుకో, 2 కాదు 200, 2 లక్షల, 2 కోట్ల విశ్వం అంతా సత్యాలమయమే. అన్నిటినీ అర్థం చేసుకునే అవగాహన శక్తిని పెంచుకో, అంతే తప్ప మూర్ఖత్వపు మూఢత్వపు వాదనలు వద్దు అనే దానికి జ్ఞానాన్ని పెంపొందించేలా మీతో మాట్లాడుతున్నా. మహిమలు లేవు, మళ్ళీ చెబుతున్నా, మహిమలు లేవు, మాయలు లేవు, వాస్తులు లేవు, జాతకాలు లేవు, తాళ్ళు లేవు, తాయెత్తులు లేవు. ఇలాంటి సంబంధించి ప్రజలని ఎన్ని రకాలుగా మార్చొచ్చు, మేము చేస్తాం, మీకు మేలు చేస్తామని చెబుతున్నారు, అవి ఏమీ లేవు ఎవరికి. నాకు మీకుంటే మీరు వెళ్ళండి, నేను వద్దన్నానా? ఇప్పుడు నేను ఎవరైనా వాస్తువుల దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తున్నాను, ఆ వాస్తువుల ఇళ్ల ముందు కూర్చొని, ఆఫీసుల ముందు కూర్చొని, లేదా జాతకాల వాళ్ళ ముందు కూర్చొని ఎవరైనా ఒక్కళ్ళ పేరన్నా చెప్పాను అసలు నేను? నాకు లేవు, మీకుంటే ఉంచుకోండి. అంటే నాకు ఎందుకు లేవో కూడా చెబుతున్నా, చాలా చక్కగా చెబుతున్నా మీకు. అసలు నాకు మహిమలు లేవు, మాయలు లేవు, వాస్తులు లేవు, నమ్మకాలు లేవు, మూఢనమ్మకాలు లేవు, యంత్ర మంత్రాలు ఏమీ లేవు, వీటిని నేను నమ్మను అని ఎందుకు చెబుతున్నాను అంటే, నేను విశ్వశక్తిని నమ్ముతాను, ప్రాణశక్తిని నమ్ముతాను, ఆత్మశక్తిని నమ్ముతాను, ఈ అర్థం చేసుకునే అవగాహన జ్ఞానశక్తిని నమ్ముతాను. మొత్తంగా సృష్టి మొత్తం ఉన్నది ఒకే ఏకశక్తి అని నమ్ముతాను. దాన్ని ముక్కలుగా నరికేసి చిన్న మొక్క వాస్తని, చిన్న మొక్క రాళ్ళు రత్నాలని, చిన్న మొక్క తాళ్ళు తాయెత్తులని, చిన్న మొక్క రక్షరేకులని అని ఇంకా మీరు ముక్కలుగా విడదీసుకుంటే అవి మీరున్న స్థితి గతి. నేను ఒక్కటే నమ్ముతాను, మొత్తంగా కలిపేసుకొని ఏకంగా అనంత ఆత్మశక్తిగా నమ్ముతాను. దాన్నే దైవశక్తిగా నమ్ముతాను. ఆ దైవశక్తిగా నమ్ముతున్నప్పుడు నేను ఏ పని ఉండే బజార్ వెళ్ళాను అనుకోండి, నాకు ఏ దేవుడు ఊరేగింపు ఎదురొచ్చింది అనుకోండి, నేనేం అగౌరవపరచను, చక్కగా దండం పెడతాను, వాళ్ళు ఏదన్నా విభూదిస్తేనో పౌట్రిస్తేనో పెట్టుకుంటాను. అది ఏ మతందైనా అక్కడ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు ఏమిస్తే తీసుకుంటాను, చక్కగా నమస్కరిస్తాను. ఎందుకని అదంతా విశ్వశక్తిగా, విశ్వశక్తి కాందే ఉంది అక్కడ. మీరు అక్కడ ఆగిపోతానంటున్నారు, నేను ఆగొద్దు, మొత్తం విశ్వశక్తి వరకు వెళ్ళిపోండి అంటున్నా. మీరు ఈ మతం దగ్గర, ఈ దేవుడి దగ్గర, ఈ గురువు దగ్గర, ఈ విధానం దగ్గర అతుక్కొని ఉండిపోతానంటున్నారు. అప్పుడు మహిమలో మాయలు అన్నీ ఉంటాయి, మనసు వాటిని స్వీకరిస్తుంది, లేకపోతే అతుక్కోలేరు మీరు. నేను కంటితో చూశాను, స్వయంగా చూశాను మహిమలు మాయలని, మీకంటే ఎక్కువ చూశాను. నేనేం చెబుతున్నాను, అసలు ఆ గురువులే నాకు బోల్డు ఆశీస్సులు ఇచ్చారు, వాళ్ళతో బోల్డు కాలం ఉన్నాను నేను. అటువంటి గురువులు మహాత్ములతోనే బోల్డు కాలం గడిపాను నేను. అయితే అందులో సద్గురువులందరూ కూడా నువ్వు ఆగకో, నువ్వు ముందుకు వెళ్ళిపో, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్ళిపో, నువ్వు మా దగ్గర కూర్చో అక్కర్లేదు, వెళ్ళిపోమని చెప్పారు. అక్కడే కొంతమంది నువ్వు మా దగ్గర కూర్చో, మా దగ్గర కూర్చుంటేనే నీకు మోక్షం వస్తుందని నన్ను విరోధించారు, తిట్టారు, తుమ్మారు, నన్ను రకరకాలు చేశారు. ఇప్పుడు కూడా నా మీద ప్రచారాలు చేస్తుంటారు, ఎందుకని నన్ను వదిలేసి వెళ్ళిపోయాను కాబట్టి. కానీ అక్కడ వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఎవరంటే సద్గురువులందరూ చెప్పారు, అసలు నువ్వు ఎవరిని పట్టుకోక్కర్లేదు, అందరూ మామూలు వెళ్ళని, సద్గురువు అని మంచి విషయాలు చెప్పుకుంటూ వెళ్ళా, నువ్వు జ్ఞానంలో వెళ్తున్నప్పుడు అంతిమం వరకు వెళ్ళిపో, అది నువ్వు అయ్యే వరకు వెళ్ళిపోతానే ఉండి, ఎక్కడ ఆగబాకని చెప్పారు. ఒకవేళ ఎక్కడన్నా ఆగావు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఆగావు, దాన్ని తెలుసుకోవడానికి ఆగావు, దాన్ని నీకు అవగాహన చేసుకోవడానికి ఆగావు తప్ప అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళిపో, అంతిమం మొత్తం పొందే వరకు వెళ్ళిపో. అలానే అంత అంతిమం పొందడానికి ఎంతమంది సహకరించారో అందరి పట్ల నాకు కృతజ్ఞత ఉంటుంది, మీరు ఉంచుకోండి కృతజ్ఞత. కానీ అంతిమానికి వచ్చేసినప్పుడు అది ఏకశక్తి అయినప్పుడు మహిమలు మాయలు లీలలు ఎవరు చేస్తారు? అవన్నీ పరిమితాలు అవుతాయి. అందుకని భావన తేడా. ఒకవేళ అవి నిజంగా పోని మహిమలు మాయలు తీసుకుందాం, లాజికల్గా తీసుకుందాం, మామూలుగా ఆలోచిద్దాం. పోనీ రైలు యాక్సిడెంట్లు, బస్సు యాక్సిడెంట్లు, విమాన యాక్సిడెంట్లు, మానవుల కష్టాలు ఇవన్నీ ఆపేయమనండి, మంచిదేగా అంటున్నా. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు అవి చేసేవాళ్ళు కూడా చనిపోతున్నారుగా, వాళ్ళు శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నారుగా. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నాది వితండవాదన అసలు కాదు, వితండవాదనకి ఇవన్నీ నేను మాట్లాడట్లేదు. ఇక్కడ మనిషికి ఏది చెప్పినా పసి వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళ అనుభవంలో అది కరెక్టే. నేను మాట్లాడుతుంది నా అనుభవంలోంచి. నేను పసి వయసులో ఉన్నానా, వృద్ధాప్యంలో ఉన్నా, మీ ఇష్టం అది. నేను ఊరికి అవగాహనకు చెప్పా కాబట్టి నేనే చెబుతున్నా, నాది విశ్వసించకండి, నాది పరిశీలించుకోండి, నమ్మకండి. మీరు పరిశీలించుకొని మీకు ఎందులో సత్యమేమన్నా ఉంటే తీసుకోండి. ఇప్పుడు ఈ ప్రశ్న చెప్పిన సోదరుడు కూడా
ఫస్ట్ ప్రశ్న చెప్పినప్పుడే నాకు ఆయన మనస్తత్వం అర్థమైంది. ఆయన ఏం చెప్పారు తెలుసు, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, నేను స్టార్టింగ్లో మీకు చదివి వినిపించాను, ఎప్పుడో సెప్టెంబర్ నెలలో 5వ తారీఖులో పెట్టారు. మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, చక్కగా ఉంటున్నాయి, మనిషి పాటించడానికి, ఆ మనిషి కొంచెం ముందుకు వెళ్ళడానికి చక్కగా మోటివేషన్గా బాగున్నాయి. కానీ మీరు మహిమలు లేవంటాం నాకు నచ్చలేదు. ఎందుకంటే మహిమలు నేను చూశాను, చేసిన వాళ్ళని చూశాను, మహిమలు ఉన్నాయి. కాబట్టి నాకు మహిమల గురించి వివరించండి అని పెట్టి కింద ఏమని పెట్టారు తెలుసా, ఈ విషయం నాకు తెలియదు అని మాత్రం అనకండి, తప్పకుండా వివరించండి అని పెట్టారు. నేను కొంతమందికి ఏం చేస్తుంటానంటే, వాదోపవాద చర్చలు వచ్చేటువంటి విషయాలు, ఈ విషయాలు నాకు తెలియదండి అని చెప్పి కామెంట్లో సమాధానం పెడతా ఉంటాను. ఎందుకు, అందులో నిజంగా నాకు తెలియదుగా, మీరు మహిమలు ఉన్నాయి అన్నారు, మీకు తెలుసు, నేను మహిమలు లేవు అంటున్నాను, నాకు తెలియదు. సింపుల్. అవి వాదనలు ఎందుకు దానికి? ఎవరిని నమ్మిస్తారు? మీ ఇంట్లో మీ సంపూర్ణంగా మీ భార్యనో మీ భర్తనో మీ పిల్లలను ఒక్కరిని నమ్మించండి, జీవితకాలం మొత్తం మిమ్మల్ని ఫాలో అవ్వమనండి. ఎవరు కొన్ని విషయాల్లో ఏకీభవిస్తారు, కొన్ని విషయాల్లో ఏకీభవించరు. ఆ విభిన్నతే సృష్టిలో ఉన్నటువంటి ధర్మము. విభిన్నత సృష్టి ధర్మము. విభిన్నతలో ఉన్న ఏకత్వము శక్తి తత్వము, అదే అనంతాత్మశక్తి. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ డివినిటీ. భిన్నత్వంలో ఉన్న ఏకత్వమే దైవత్వము, అదే విశ్వశక్తి, సృష్టి శక్తి. నాకు అది అర్థమైంది. ఏకత్వము అనే పాయింట్కి వెళ్ళాలనుకుంటున్నాను నేను. మీరు కూడా ఏకత్వాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు భిన్నత్వం లేదు ఇంకెక్కడ. భిన్నత్వాన్ని చూస్తే ఏకత్వం కనపడదు, ఏకత్వాన్ని చూస్తే భిన్నత్వం కనపడదు. రెండింటినీ అర్థం చేసుకుని ఏకత్వంలో భిన్నత్వాన్ని జీవితపరంగా ఆపాదించుకోవడం అంతే. కానీ ఉండేది మానసిక స్థితిలో భావనలు ఏకత్వమే. శరీరపరంగా శరీర అవసరాలకు భిన్నత్వంలోకి వస్తారు. జీవన్ముక్తులు అలాగే చేశారు. మనం కూడా అలాగే బతకాలి. ఏ రోజుకైనా జీవన్ముక్తులు అవ్వాలంటే జ్ఞానంతో వెళ్ళాలి. మీరు ఎన్ని రకాలు చెప్పినా మహిమలు మాయలు లేవు. ఎందుకని అంటే, చిన్న విభూతులు తీయటం, ఉంగరాలు తీయటం ఇవన్నీ నేను చూశాను. అనేక మంది మేము బతికామని చెప్పటం చూశాను. కానీ అవి చేసిన వాళ్ళు ఎవరో బ్రతికిలేరు. మళ్ళీ చెబుతున్నాను, వాళ్ళ శరీరం మనలాగానే వెళ్తుంది. మరి ఏంటండి ఈ మహిమలు మాయలు మీరు ఉన్నాయి కదా అంటే, ఏంటిది అంటే ఏమీ లేదు, చాలా సింపుల్ ఇష్యూ. ఎక్కడ నీకు అర్థం కావట్లేదు అక్కడ దాన్ని మహిమ అన్నావు అంతే. నీకు ఏదో అర్థం కాలేదు అంతే. అక్కడ అది అర్థమైతే అది మహిమ కాదు. ఇప్పుడు డాక్టర్ చదువుకున్న ఆయన ఆపరేషన్లు చేసేసి, గుండె ఆపరేషన్లని, కిడ్నీ ఆపరేషన్లని, కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెట్టేస్తున్నారు, ఊపిరితిత్తులు తీసి ఇంకో ఊపిరితిత్తులు పెట్టేస్తున్నారు, గుండె తీసి ఇంకో గుండు పెట్టేస్తున్నారు, వేరే వాళ్ళ అవయవాలే వీళ్ళకి పెట్టి వీళ్ళని బతికిచ్చేస్తున్నారు. అంటే ఏంటి, సృష్టి సహజంగా చచ్చిపోతూ అవయవాలు పాడైపోయిన వాళ్ళని సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే, వేరే వాళ్ళ అవయవాలు తెచ్చి వీళ్ళకి పెట్టి వీళ్ళని బతికిచ్చేస్తున్నారు, వేరే వాళ్ళ రక్తాలు ఎక్కిచ్చి వీళ్ళని బతికిచ్చేస్తున్నారు. అది మహిమ, చదువు. అది ఒక చదువు, జ్ఞాన చదువు. అలా ప్రపంచంలో ఆవిష్కరించబడిన అన్ని జ్ఞాన చదువే. ఆకాశంలో విమానాలు వేసుకుని ఆ విమానంలో 500 మందిని కూర్చోబెట్టుకు వెళ్ళిపోతుంది విమానం ఎక్కడెక్కడికో. గాలిలో ఆకాశంలో విమానం ఒకప్పుడు అద్భుతం. అదే మహిమగా మాయగా ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్ ఇక్కడ కూర్చొని ఇతర దేశాల వాళ్ళతో మాట్లాడేయచ్చు. అది మామూలుగా ఒకప్పుడు అద్భుతం. అసలు అలా జరుగుద్దా ఊహ కూడా అందదు. కానీ ఇప్పుడు కామన్ థింగ్. కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞాన చదువు. ఆ లింక్ జ్ఞానం మీకు తెలియకపోతే, అంటే ఒక సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుందో నీకు తెలియకపోతే నీకు అది మహిమే అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో రిమోట్తో మన కుర్చీలోనో మన మంచం మీద కూర్చొని టీవీని స్టార్ట్ చేసేయచ్చు. ఈ మధ్యలో వెళ్ళి టీవీని స్టార్ట్ చేసింది ఏంటి? ఆ విషయం అర్థం కాని ఒక చిన్నపిల్లడికి అది మహిమగా చెప్పొచ్చు. ఓ భూతం స్టార్ట్ చేసిందనో, బూచోడు స్టార్ట్ చేసాడనో నమ్మించొచ్చండి. మహిమలో మాయలన్నీ కూడా జ్ఞానం ఎక్కడ నీకు అర్థం కాలేదో, ఏదో నీకు తెలియని విషయం ఉన్న చోట మహిమలు మాయలని ఆధ్యాత్మికతలో పేరు పెట్టుకున్నావు, సిద్ధులేని అంతే. కాదు, అక్కడ కూడా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఇంద్రజాలికలు ఇంద్రజాల ప్రదర్శన చేస్తూ ఉంటారు. గాల్లో నడుస్తారు, నీళ్ల మీద నడుస్తారు. అసలు వాళ్ళు చేయలేనిది లేదు. మనుషుల్ని గాల్లో పడుకోబెట్టేస్తారు. గాల్లో మనిషి పడుకొని ఉంటాడు. అసలు ఇంద్రజాలం చూడండి. అసలు ఇది ఎలా కుదురుద్దని బుర్ర బద్దలైపోద్ది మనకి. కానీ అది మొత్తం కోర్సు, ఒక చదువు. అందులో మన మనిషి కంటికి అర్థం కాని, మనిషి మెదడు గ్రహించలేనంత విధంగా ఏదో తయారు చేసుకున్నారు. అది చదువుకుంటే మనం కూడా చేయొచ్చు.
ఇప్పుడు ఇంద్రజాలానికి సంబంధించినటువంటి మొత్తం కోర్సులు చదువుకుంటే మనం కూడా ఇంద్రజాలకులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, పైలట్లు అవ్వచ్చు. అవనంతసేపు అది అద్భుతమైన, అంటే భౌతికంలో రోజు అలవాటు అయిపోయిన విషయం కాబట్టి అది కోర్సులుగా చదువులు ఉన్నాయి కాబట్టి, యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి వాటిని మహిమలు మాయలు అంటలేం మనం. ఆధ్యాత్మికతలో ఎటువంటి యూనివర్సిటీలు, కేడర్లు, విధానాలు, పద్ధతులు, సిస్టమేటిక్ లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు తయారు చేసుకోవడమే కాబట్టి దీన్ని మహిమలు మాయలు అన్నావు. నీకు అర్థం కాని దాన్ని మహిమ అంటున్నావు, నీకు అర్థం కాని దాన్ని మాయ అంటున్నావు. అది నాకు అర్థమైంది, అందుకని మహిమలు మాయలు ఏమి లేవు అంటున్నా నేను. సింపుల్ థింగ్. నువ్వు అర్థం చేసుకోకపోయినా మీ అహంకారం ఒప్పుకోపోతే నేను చక్కగా చెబుతున్నా, అసలు మీ అహంకారాలను నేను పెంచాలనే అనుకోవట్లే. అందుకే ముందే చెబుతున్నా, నేను అతి సామాన్యుణ్ణి, ఒక సాధారణ మానవుణ్ణి. కేవలం జ్ఞాన దృక్కోణం అనేక రకాలుగా ఉన్నటువంటి విభిన్న సృష్టిలో విభిన్నతలన్నీ కూడా సత్యాలే, విభిన్నంగా ఏ పరిధిలో ఇవి. వాటిని అర్థం చేసుకుంటూ సాగండి, ఘర్షణలు ఉండవో. ఘర్షణలు లేని ఒకటి శాంతియుత జీవితం గడపచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే నేను అనంత ఆత్మశక్తినన్న ఏకత్వ ఎరుకను పొందొచ్చు, అంటే భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని దర్శించవచ్చు. అది దర్శించే వరకు భిన్నత్వంలో నాదే కరెక్టు, నాదే తప్పు అని వాదనలు వద్దు. ఎందుకంటే భిన్నత్వమే సృష్టి ధర్మం కాబట్టి ఎవరిది వాళ్ళకి కరెక్ట్. ఇది నీకు అర్థమైతే చాలు, ఘర్షణ ఉండదని చెబుతున్నా. అలా అర్థం అవడానికి వీలుగా అనేక రకాలుగా మాట్లాడుతున్నా, అనేక రకాలుగా చెబుతున్నా. దాని పేరు ఆధ్యాత్మిక చదువు అని చెప్పా. ఆత్మజ్ఞాన చదువు ఎప్పుడవుతుంది అంటే నీ ఆత్మలోకి నువ్వు వెళ్ళి అవన్నీ నువ్వు లోపల చూసుకొని నువ్వు సాధన చేసుకుంటూ నీ లోపల నువ్వు ప్రయత్నించుకున్నప్పుడు నీకు ఆత్మజ్ఞాన చదువు అవుద్ది. ఇంకోళ్ళు చెబుతుంటే, నాబోటోడు చెబుతుంటే అంటే ఆధ్యాత్మిక చదువు అవుద్ది. అది కూడా నువ్వు మాయలు మహిమలు లేకుండా కేవలం ఈ జ్ఞాన విధానంలో అయితే. అందుకని నాది అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే వినండి. ఎందుకంటే నా మాటలు, నా తీరు, నేను చెప్పే విధానం ఎవరికి అర్థమవుతుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ క్లాసులో ఉన్న వాళ్ళకి. అది నర్సరీ అనుకుంటే నర్సరీ, ఎల్కేజీ అనుకుంటే ఎల్కేజీ, యూకేజీ అనుకుంటే యూకేజీ, ఎక్కడో ఆ క్లాసులో ఉన్న వాళ్ళకి నాది అర్థమవుతుంది. ఎందుకని నా క్లాస్ అది. మీరు ఎక్కడో పిహెచ్డీలో ఉండొచ్చు, మీకు అసలు అర్థమే కాదు, వీడేదో తప్పు చెబుతున్నాడని అనిపించవచ్చు. మీరు పెద్ద ప్రొఫెసర్లు అయి ఉండొచ్చు, దానికి నేనేం చేయను. అందుకని విభేదం లేదు, నా వినబాకండి. నా అసలు నేను ఇలా చెబుతున్నా కూడా నాకు కామెంట్లు పెడతానే ఉన్నారు. అది కదా చిత్రం. అంటే మనిషి మారలేడు. ఇక్కడ నేను ఇన్ని చెప్పినా ఇప్పుడు ఈ కామెంట్ పెట్టిన సోదరుడు కూడా ఎప్పటి నుంచో వింటున్నాడు. ఆయన మళ్ళీ ఆయన ఏం చెబుతున్నాడంటే మహిమలు ఉన్నాయని చెప్పండి. మీరు మహిమలు లేవు అంటూనే మహిమలు ఉన్నాయని చెబుతున్నారు, అవి యాదృచ్ఛికంగా జరిగినాయి అంటున్నారు. ఏమండి, సృష్టి అంతా యాదృచ్ఛికం కాదండి జరగటం. స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుట్టడం ఏంటండి యాదృచ్ఛికం కాదా? సృష్టి మొత్తం యాదృచ్ఛికమే, దాని అంతటా జరుగుతుంది. ఋతువుల మార్పు, సృష్టి, అసలు ఆత్మశక్తి తనలో తాను సృష్టిని వ్యక్తీకరించుకోవటం, మళ్ళీ సృష్టి శక్తిగా మారడం, మళ్ళీ సృష్టిలోకి వస్తే వృక్షాలు, జంతువులు, మనుషులు, అనంతంగా సృష్టి సాగిపోతాం. అన్నీ యాదృచ్ఛిక ప్రక్రియలే కదండి. ఇట్స్ హ్యాపెనింగ్, అది జరుగుతున్నది. యాదృచ్ఛికము అంటే ఏంటో తెలుసా? అది దానంతటా జరుగుతున్నది. దానికి నేను కర్తనే కాదు, కర్మనే కాదు, క్రియని కాదు, అసలు నేను ఎవరిని కాదు. నేను ఇప్పుడు నేనని మీరు అనుకుంటున్న మీరు, నేను ఎవరైనా నేను 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 అనుకుంటున్న మనందరం ఇక్కడ ఉంచబడ్డాం, ఇలా ఉంచబడ్డాం. ఇలా మాట్లాడటానికి అవసరమైనటువంటిది నాకు అందించబడింది. అది మాయ కాదు, మహిమ కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్ ఇన్ యూనివర్స్. నీకు ఏది కావాలంటే, నువ్వు దొంగతనాలు కావాలంటే అది అందించబడుతుంది. జ్ఞానంలో సమస్తం ఉంది. నీ యొక్క బుద్ధిని ఏ వైపు పెడతావో నీకు అది అందించబడుతుంది. అదంతా యాదృచ్ఛికమే. శరీరం దానంతటా అది పెరిగిపోతుంది, శరీరం దానంతటా అది తరిగిపోతుంది, మరణం దానంతటా అది వచ్చేస్తుంది. అన్నీ యాదృచ్ఛికాలే. ఇందులో ఎవరో నిర్ణయించి చేసేదేముంది? మీరు దాన్ని అర్థం చేసుకోండి అంటే అది నేను చెప్పేది. మిమ్మల్ని అలా అర్థం చేసుకునే స్థితికి, అంటే ఒక పుష్పం వికసించినట్టుగా మీ మెదడు సంపూర్ణంగా వికాసం చెంది నేను విషయాలను అర్థం చేసుకోవాలి, ఘర్షణ పడకూడదు. అది ఇంట్లో వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా నాదే నిజం అనుకోకూడదు, ఆవిదే అబద్ధం అనుకోకూడదు, లేదా ఆవిదే నిజం నాదే అబద్ధం అని ఇట్లా ఘర్షణలు పడకూడదు అని నేను విశ్లేషించుకొని నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని ఎప్పటికప్పుడు నన్ను చూసుకొని నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఏం చేస్తాను, నా ప్రవర్తన ఏంటని నన్ను నేను గమనించుకుంటూ నిరంతరం మీరు జ్ఞానులై జీవించాలనేది నా ఉద్దేశం. ఏ స్థితిలో ఆ స్థితిలో. జ్ఞానులంటే ఏదో జీవన్ముక్తులు, మహర్షులు, ఋషులు, యోగులు అనుకోబాకండి. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ జ్ఞానం. ఘర్షణ పడిపోతే జ్ఞానం వచ్చినట్టు ఆ విషయం వరకు.
ఇప్పుడు భార్యతో ఘర్షణ లేదనుకోండి, అక్కడ వరకు జ్ఞానం వచ్చింది. విభేదం ఉండొచ్చు, విభేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఘర్షణలు ఉండవు. ఘర్షణ ఎక్కడ ఉంటుందండి? నాదే నిజమైనప్పుడు. అందుకని మన సోదరుడు, నేను ఇదంతా చెబుతున్నా, రోజు చెబుతున్నా, నన్ను క్షమించమని కూడా చెబుతున్నా, క్షమించి వదిలేయండి అని కూడా చెబుతున్నా చిట్ట చివరిలో. ఎందుకని ఇలా అనిపిస్తుంది మనుషులకి అనే విషయం కూడా నాకు తెలుసు. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళని అనిపిస్తుంది. ఎందుకని? అప్పుడు పట్టుకున్న కుందేలుకి 3 ఉన్నాయి, నిజం కదా పాపం. ఇప్పుడు ఒక ఆయన కుందేలు పట్టుకున్నాడు, దానికి 3 కాళ్ళు ఉన్నాయి. అందుకని ఆయన కుందేళ్ళు అన్నిటికీ 3 కాళ్ళు ఉంటాయి అనుకుంటున్నాడు. కాదు, కుందేళ్ళకి 4 కాళ్ళు ఉంటాయి. ఆయన ఇంతకుముందు చూడలేదు. ఇప్పుడు ఆయనకు కుందేలు దొరికింది, చూశాడు. అది అవయవ లోపంతో జన్ను లోపంతో పుట్టింది, దానికి 3 కాళ్ళు ఉన్నాయి. అందుకని నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు కాబట్టి కుందేళ్ళు అన్నిటికీ 3 కాళ్ళు ఉంటాయి అనేటువంటి మానవ మనస్తత్వంలో మనం ఇరుక్కుపోవద్దు. కొంచెం విచక్షణతో విశాలంగా ఆలోచిద్దాము అనేటువంటి విషయాన్ని మీకు మీ మెదడుకు అందించే ప్రయత్నం చేస్తున్నాను నేను, అంతే చేస్తుంది. కాబట్టి నేను మళ్ళీ అక్కడ ఏం చెబుతున్నాను, నేను చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకని నేను చెప్పేది కూడా కరెక్ట్ అనే ఉంది. అసలు నేను చెప్పే విషయంలోనే దేన్ని నమ్మొద్దంటే నేను కూడా నమ్మొద్దని ఉంది. నువ్వు జ్ఞానాన్ని పరిశీలించుకో, నీలో నువ్వు తర్కించుకో, నీకు ఇది పనికొస్తుందో లేదో చూసుకో, నీలో నువ్వు విశ్లేషించుకో. ఎందుకంటే నువ్వే స్థితిలో ఉన్నావో తెలీదు. నువ్వున్న స్థితిలో సాగిపో, అర్థమైతే తీసుకో, ఆచరించుకో. నువ్వు అప్పుడు నేను చెప్పిన స్థితిలో ఉన్నావు, అందుకని నీకు అర్థమవుతుంది. లేదు ఇందులో కొన్ని అర్థమైన, ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన సోదరుడు ఏం చెప్పాడంటే, కొన్ని అన్ని బాగానే ఉన్నాయి, మహిమలు లేవంటవని నచ్చలేదు ఆయనకి. ఎందుకంటే ఆయన మహిమలు చూశాడు, లేదా గ్రంథాల్లో చదివితే పురాతన గ్రంథాల్లో ఉన్నాయంట, మహిమలు చేశారు బోళ్ళు మంది అని. నాకు తెలుసు ఆ విషయం, నాకెందుకు తెలియదండి. నేను చదవకుండా వచ్చి నేను ఎలా చెప్పగలను అసలు మీకు? నేను అవన్నీ నేను చదివే వచ్చాను. అక్కడ విషయం ఏంటి అంటే, ఇవన్నీ ఇప్పటి మీ అభిప్రాయాలు. ఇక్కడి నుంచి మీరు దాటి వెళ్తే నేను చెప్పే విభిన్నతలోంచి ఏకశక్తికి వచ్చాను నేను. అందుకే మీకు అనంత ఆత్మశక్తి అని, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అని, మతం పేరు లేకుండా, దేవుడు లేకుండా, గురువు లేకుండా, ఎవరిని ఉద్దేశించకుండా, ఒకవేళ ఎవరినైనా ఎప్పుడైనా ఉద్దేశిస్తే ఎటువంటి మచ్చ లేనటువంటి ఒక రామకృష్ణ పరమహంసో, రమణ మహర్షో, కన్ఫ్యూజన్ సృష్టించినటువంటి మహాత్ముల్ని మాత్రమే నిర్దేశిస్తాను. ఎందుకంటే వాళ్ళు మనం ఏదో వాళ్ళు ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు అని మనం అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఏ మతాన్ని ప్రమోట్ చేయలే, అన్నిటికీ సంబంధించి మంచి మాత్రమే చెప్పారు. అలా ఎప్పుడన్నా చెబుతాను అంతే. దాన్ని కూడా ఎందుకు? మనలో విజ్ఞానాన్ని పెంచుకోవడానికి. అందుకని మన సోదరుడు అన్నీ వింటూ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మహిమలో మాయలు ఉన్నాయని చెప్పండి అంటే, అవన్నీ ఉన్నాయని చెప్పండి, కానీ అటువైపు వెళ్తే ఆధ్యాత్మికతలో అభివృద్ధి చెందవని చెప్పండి అని చెబుతున్నారు. అభివృద్ధి చెందవని చెప్పినప్పుడు అసలు అటువైపు వెళ్ళటం ఎందుకు, వాటిని చూడటం ఎందుకు, అవి ఉన్నాయి అనుకోవటం ఎందుకు? ఇప్పుడు మనకు మందు తాగాలని లేదండి, మనం పబ్బులకి వెళ్ళటం ఎందుకు, డ్యాన్సులు వేయటం ఎందుకు? మనకేం పని అసలు? పబ్బులే లేవు, తెలుసుకోకుండా ఉంటే, తెలుసుకోకపోతే పబ్బులు లేవుగా, తెలుసుకోనోడికి పబ్బులు లేవు. ఇప్పుడు మనకు అప్పుడే పిల్లోడు పుట్టాడు, మన ఇంట్లో ఉన్నాడు. ఆ పిల్లోడికి సినిమా హాళ్ళు ఉన్నాయా, హోటల్స్ ఉన్నాయా, రోడ్డు మీద ఉన్నటువంటి ఇన్ని వినోద వస్తువులు, ఇన్ని విహారాలు ఉన్నాయా చిన్నపిల్లోడికి? లేవు. ఎందుకని? అతనికి తెలియదు కనుక. అసలు లేవు అక్కడే. కాదు ఉన్నాయి అన్నాడంటే, ఉన్నాయన్న వ్యక్తి వాటిని తెలుసుకున్నాడు, అక్కడ వరకు అతని వరకే ఉన్నాయి. తర్వాత ఈ పనికిరావు, వేస్ట్ అని తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? లేవు అని అంటాడు. అసలు వాటితో పనే ఉంది, పనికిరాని ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కానీ మళ్ళీ మహిమలో మాయలకు చెబుతున్నాయి, నిజంగా లేవు. లేవు అనేది ఎందుకు చెబుతున్నానంటే, ఇంద్రజాల విద్య నేర్చుకున్న వాడికి అది ఎలా చేయటమో తెలుసు కనుక, ఎలా చేస్తున్నాడో తనకు తెలుసు కనుక అది మహిమ కాదు. అసలు టీవీలో కూడా ప్రదర్శించి చూపించాడు ఒక అతను, మెంటలిస్ట్ అని ఒక అతను. నువ్వు నీ మనసులో ఏమో అనుకుంటావో అనుకో, నేను అది చెబుతానని చెప్పేస్తున్నాడు. నుంచోబెట్టి బోల్డ్ ప్రదర్శనలు ఉన్నాయి. అతను చెబుతున్నాడు, మోసపోబాకండి, దొంగ బాబాలని, దొంగ గురువులని మోసపోబాకండి అని అసలు అతను ప్రదర్శనలు ఇస్తూ వెళ్తున్నాడు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఇవన్నీ నేను చేసి చూపిస్తాను మీకని. ఇదిగో దయ్యాలను చూపిస్తాను, భూతాలను చూపిస్తాను, దయ్యాలు గంటలు కొడతాయి, అవి కొడతాయి, ఈ కొడతాయి అని అన్ని వస్తువులను కదిపి కూడా చూపిస్తున్నాడు అతను. కానీ అదంతా చదువు, విద్య, మీరు కూడా నేర్చుకోవచ్చు అని చెబుతున్నాడు. అలాగే నువ్వు మహిమలో మాయలు అన్న చోట, పూర్వపురుషులు సిద్ధులు అన్నీ చెప్పిన చోట, అక్కడ ఏదో విజ్ఞానం చదువు ఉంది. అది నీకు తెలియదు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు, అది నాకు తెలుసు కాబట్టి లేవని చెబుతున్నాను నేను. సింపుల్ థింగ్ అంతే.
అది పనికిరాదు, ఉపయోగం లేదు. ఇప్పుడు సర్కస్ ఉంటుంది, నేర్చుకుంటే సర్కస్ చేస్తారు, మనం ఆశ్చర్యంగా చూస్తుంటాం వెళ్ళి. చాలా మంది రోడ్ల మీద గారడీ చేసేటువంటి వాళ్ళు సన్న తీగ మీద పిల్లలే నడిచేస్తుంటారు, పెద్దవాళ్ళ మాట దేవుడు. సన్న తీగ మీద కర్ర పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ నడిచేస్తారు, మనం చూసి చప్పట్లు కొడతాం. ఎందుకని అది అభ్యాసం మీద వచ్చింది, అందులో మహిమ లేదు, పాడు లేదు. అభ్యాసం చేస్తే నీకు వస్తుంది. అలాగే మహిమలు, మాయలు, సిద్ధులు ఇంద్రజాల ప్రదర్శనలాగా అక్కడ నీ బుర్రకు అందంది, నీ జ్ఞానానికి అందంది, నీకు తెలియంది ఏదో ఒకటి జరుగుతుంది ప్రాసెస్. ఆ ప్రాసెస్ నాకు తెలుసు, నేను అందులోంచి వచ్చాను, అందుకని నేను లేవు అంటాను. నువ్వు ఉన్నాయంటే నమ్ము, నేను వద్దనలేదే. నన్ను నమ్మని అసలు నేను మళ్ళీ చెబుతున్నా, నన్ను నమ్మకండి. నన్నే కాదు ఎవరినే నమ్మకండి. చెప్పిన వాటిని విని పరిశీలించండి. ఎందుకని ఇది జీవితానికి సంబంధించింది, మీ స్వీయ జీవితానికి సంబంధించింది, మీ అంతరంగానికి సంబంధించింది, మీ ఆధ్యాత్మిక చదువుకు సంబంధించింది. ఒకవేళ మీరు బాగా నమ్మేస్తే మీ డబ్బుకు సంబంధించింది, మీ శీలానికి సంబంధించింది. ఎంతో మంది స్త్రీలను పాడు చేశారు నమ్మించి, ఎంతో మంది దగ్గర డబ్బులు కొట్టేశారు. అన్నిటికంటే ఈజీ మనీ ఆధ్యాత్మికతలోనే. ఓ ఆధ్యాత్మికత గురువు పేరో, దేవుడు ముసుగో, భక్తి ముసుగో వేసుకొని, లేదా తాళ్ళలో తాయెత్తులో, రంగురాళ్ళలో ఉంగరాళ్ళలో అని ప్రజల్ని విపరీతంగా దోచుకోవచ్చు. ఈజీ మనీ, కష్టపడకుండా డబ్బులు వచ్చేది ఇక్కడే, ఈ మార్గాల్లోనే. అందుకని ఇది మీ జీవితం, మోసపోబాకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండి. ప్లస్ మీ అంతరంగాన్ని మీరు శుద్ధి చేసుకునే ప్రక్రియ ఇది. మీ అంతరంగాన్ని మీరే శుద్ధి చేసుకోవాలి. అటువంటి ప్రక్రియ ఇది, జ్ఞాన ప్రక్రియ ఇది. దానికి చెబుతున్నా. అలానే మీరు నమ్ముతానండి, నేనెందుకు వద్దంటాను? అసలు నేను ఎవరిని మిమ్మల్ని వద్దంటానికి? నేను అసలు ఏ విధంగానూ మీకు అడ్డుపడకూడదు, అడ్డుపడను కూడా. నేను చెప్పేదే మీరు నమ్మొద్దు, మళ్ళీ చెబుతున్నా. మరి ఇవన్నీ ఏంటి? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. నీకు అర్థం కానిది ఏదో ఉన్న చోట నీకు అద్భుతంగా ఉంది, సింపుల్ అంతే. అక్కడ అదేంటో నాకు అర్థమైంది కాబట్టి అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు అని చెబుతున్నా నేను. నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. పోనీ నీకు అర్థమైంది ఏంటో వివరంగా చెప్పొచ్చు కదా అని మీరు అడగొచ్చు. అది వివరంగా చెబితే అర్థమయ్యేది కాదు. నువ్వు వెళ్ళి ఆ గురువుల దగ్గర, ఆ మహాత్ముల దగ్గర, వాళ్ళతో కనీసం 10, 15, 20 సంవత్సరాలు వాళ్ళ పక్కనే ఉంటే నీకు అర్థమవుతుంది. నేనున్నాను అలా, నేనున్నాను. అప్పుడు అర్థమైంది ఏవి మహిమలు, ఏవి అద్భుతాలు, ఏవి మహిమలు, ఏం జరిగింది, ఇవన్నీ నేను అక్కడ ఉండి చూసి గమనించాను. అప్పుడు అర్థమవుతుంది. నోటితో చెబితే అర్థమయ్యే కాదు, అనుభవంతో రావాలి. అందుకని ఆధ్యాత్మికతలో కూడా ముందు అర్థం కాదు కాబట్టి సిద్ధుల వైపు వెళ్ళకండి, భ్రష్టు పెట్టిపోతారు అని ఆల్రెడీ పురాణ గ్రంథాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. పూర్వీకులైనటువంటి ప్రతి మహర్షి, ప్రతి మహానుభావుడు ప్రజల్ని హెచ్చరించారు. ఎందుకంటే ప్రజలు సూక్ష్మంలో మోక్షం అని లాభాపేక్షతో వెళ్ళిపోతారు కాబట్టి సిద్ధులకే ఆకర్షింపబడతారు, మాకేదో మేలు జరిగిపోద్దని. దానివల్ల ఉన్నది పోగొట్టుకొని భ్రష్టత్వాన్ని పొందుతారు అని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. మీరు ఏ జ్ఞాన గ్రంథం చదివినా అందులో ఒక హెచ్చరిక ఉంటుంది. నీకు కాషన్ బోర్డు ఒకటి ఉంటుంది అక్కడ, సిద్ధుల్ని నమ్మకండి, సిద్ధుల వైపు వెళ్ళకండి అని. అది మీరు ఇప్పుడు మన అడిగిన సోదరుడు కూడా చెబుతున్నాడు, మహిమలు ఉంటాయని చెప్పండి, కాకపోతే మహిమల వైపు వెళ్తే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదని చెప్పండి అంటున్నాడు. ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదనే గొడవ అంతా చెప్పేది అసలు. కాకపోతే ఈ లేవు అనే విషయం నాకు తెలుసు. మీరు ఒక గురువుతోనో, ఒక మహాత్ముడితోనో, ఒక దేవుడని పూజింపబడే వాడితోనో ఒక 20-25 సంవత్సరాలు ఆయన పక్క నుండి గడపండి. ఆ మతాలతో, ఆ మత భక్తులతో, వాళ్ళతో, ఆ సమూహాలతో కలిసి మీరు ఒక 20-25 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు గడిపితే, అది కూడా సమూహాల మధ్యలో వాటిలో క్లోజ్గా ఉండాలి. ఉంటే మీకు సత్యాలు అర్థమవుతాయి. నేను ఉన్నాను, నాకు అర్థమైంది. అయితే ఈ గొడవంతా మీకు ఎందుకు? మళ్ళీ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ నన్ను ఏదో గొప్పవాడిని అనుకుంటారు. ఏదో మహాత్ముడి దగ్గర ఉన్నాడంటే, ఆయన దగ్గర ఉన్నాడంటే, ఈయన దగ్గర ఉన్నాడంటే అని మళ్ళీ అల్లికలు మొదలవుతాయి. అసలు ఏ కథలు వద్దు, ఏ కల్పనలు వద్దు. నా గురించి మీకు అనవసరం, మీ గురించి నాకు అనవసరం. నేను సామాన్య మానవుణ్ణి, మీరు కూడా సామాన్య మానవులే, లేకపోతే నాది ఎందుకంటారు? కాబట్టి మీకు అర్థమైంది తీసుకొని చక్కగా మీ జీవితంలో హ్యాపీగా ఉండండి. మీకు అర్థం కానిది, మీకు నచ్చందే ఉందనుకోండి, నన్ను క్షమించి వదిలేయండి. అలానే మిమ్మల్ని ప్రశ్నలు అడగొద్దంటే, సందేహాలు ఉంటే అడగండి, చెబుతా. ఇప్పుడు ఈ సోదరుడు అడిగితేనే మళ్ళీ ఈ టాపిక్ ఎత్తాను నేను. కానీ నేను ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, మతాలు, దేవుళ్ళు, గురువులు, మార్గాలు, విధానాలు ఇప్పుడు ప్రస్తుతం వాటిల్లో సాగుతున్న వాళ్ళెవరో నేను మహిమలు మాయలు లేవు అనే దాన్ని అంగీకరించరు. ఎందుకంటే అవన్నీ మహిమలు మాయలు బేస్ మీద నడుస్తూ ఉంటాయి. లేకపోతే డబ్బు రాదు వాళ్ళకి, లేకపోతే ఇంతమంది సమూహాలు వాళ్ళని అనుసరించవు.
దేవుడు ఏదో నాకు మేలు చేస్తాడు, మతం ఏదో నాకు మేలు చేస్తుంది, గురువు ఏదో నాకు మేలు చేస్తాడు, ఇక్కడంతా నాకు ఏదో ఒక మేలు లాభం జరుగుద్ది అనేటువంటి భావనే అసలు మహిమకి ఆధారం. ఆ భావనతో నాకు మేలు జరుగుద్దని వెళ్ళి వాటిని బ్రతికిస్తారు వీళ్ళు, డబ్బులు ఇచ్చి సేవలు చేసి ఏదో ఒకటి చేసి. కాబట్టి అవేం తప్పని నేను అంటలా. ఎందుకు మహిమల మాయలు లేవో నాకు అర్థమైంది, నీకు అర్థం అవ్వదు. నీకు అర్థం అవుతుంది. ఎప్పుడు అర్థం అవుతుంది? నువ్వు కూడా గురువు, ఒక దేవుడు, ఒక మతము క్లోజ్గా వెళ్ళి ఆ సమూహాలతో నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడుపు. అక్కడ నేను గడిపాను. అప్పుడు నీకు అర్థమవుద్ది. అర్థమయ్యి అక్కడ నాకు కొంతమంది సద్గురువులు మహానుభావులు నన్ను ముందుకు నెట్టారు. నాయన ఈ మహిమల మాయల్లో చిక్కుకుపోయి ఇక్కడ ఉండబాగా, ఆల్రెడీ సిద్ధులు భ్రష్టత్వాన్ని ఇస్తే అని మొదటి నుంచి ఎంటా వస్తున్నావు కదా, నువ్వు వాటిలో దూరిపోబాగా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళబాగా, నువ్వు ముందుకు వెళ్ళిపోవని. నేను ముందుకు వెళ్ళిపోయాను అంతే, అంతకంటే ఏం లేదు. ఇంకా మీకు ఏదన్నా ఉంటే మీరు చెప్పదలుచుకుంది కామెంట్లో చెప్పండి. అంటే ఇది ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, బోల్డ్ ఉదాహరణలతో కూడా చెప్పగలను, ఎన్నో ఉదాహరణలతో చెప్పగలను. కానీ ఎంత చెప్పుకున్నా ఇది ఇలాగే ఉంటుంది. ఎందుకని ఎవరున్న స్థితిలోంచి వాళ్ళు మాట్లాడతారు. అందుకని నేనున్న స్థితిలో నేను మాట్లాడుతున్నా, నేనున్న స్థితిలోంచి నేను మాట్లాడింది అర్థమయ్యి అందులో ఏదైనా 1, 2, 3, 4 మొత్తమో నాకు తెలీదు. మీకు మంచి అనిపిస్తే ఆ మంచిని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు చెడు అనిపిస్తే తీసుకోబాకండి. ప్రశ్న వేసిన సోదరుడు ఏమన్నారు? మీరు చెప్పేవన్నీ బాగున్నాయి, ఆచరించడానికి బాగున్నాయి, ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి, బాగున్నాయి అన్నారు, అంతవరకు తీసుకోండి. తర్వాత ఏమన్నారు? కాదు నాకు ఇందులో నచ్చని అంశం ఏంటంటే మాయల మహిమలు లేవంటున్నారు, అది నాకు నచ్చలేదు, మాయల మహిమలు ఉన్నాయి అన్నారు. ఉంటే నమ్మండి, వాటిని పట్టుకొని మీరు వెళ్ళండి, ఏముందా తప్పే ఉంది అందులో. మీకు నచ్చిన అంశాలు తీసుకోండి, ఇందులో మంచిని తీసుకోండి. మీకు నచ్చంది ఏదుందో అది వదిలేసేయండి. నాకు తెలియదు అనుకోండి, నేనేమన్నా సర్వజ్ఞుడినా? నేనేమన్నా ఆకాశం నుంచి ఊడిపడిన ఉలకనా నాకన్నీ తెలియటానికి? నేను అతి సామాన్య మానవుడిని. అసలు నేను చెప్పే విషయాలు నా కుటుంబ సభ్యులు, అంటే నేను తెలిసినటువంటి నా సొంత కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు కానీ, నా సొంత కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నాకు సంబంధించిన బంధుమిత్రులు కానీ, గతంలో 35 ఏళ్ల నుంచి నేను తెలిసి నా పక్కన తిరుగుతూ వచ్చిన వాళ్ళు కానీ, గతం నుంచి నాతో పరిచయం ఉన్నోళ్ళు కానీ అసలు ఏ ఒక్కరో వినరు. ఇప్పుడు వింటున్న వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు, ఎవరో కూడా నాకు తెలియదు. నేను తెలిసిన వాళ్ళు అసలు వినరు. వినకపోగా ఇందులో ఒక సమూహం ఉంది, అసలు అతని వినొద్దు, అతనికి దగ్గరికి మీరు వెళ్ళొద్దు, అతను చెప్పే వినొద్దు, మన వాళ్ళందరికి కూడా అతను చెప్పే వినొద్దు అని ప్రచారం చేయండి అని ఒక సమూహం కూడా ఉంది. నాకు స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే నా గురించి అలా ప్రచారం చేస్తూ తిరిగే బ్యాచ్లు కూడా ఉన్నాయి. తప్పే ఉంది అందులో, దాని అభిప్రాయం. అందులో పెద్ద విశేషం ఏముందండి? బోల్డ్ మంది ఉంటారు, నాస్తికులు ఉంటారు. అసలు నాస్తికులు అసలు ఆస్తికత్వమే లేదన్నారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తాం? అలాంటి మొత్తాన్ని కొట్టేశారు. ప్రపంచవ్యాప్తంగా నాస్తికులు గట్టిగా ఉంటే 800 కోట్ల మంది సమూహం ఇప్పుడు ప్రజలు అనుకుంటే ఏంటి ప్రపంచవ్యాప్తంగా, అందులో నాస్తికులు ఒక 2% 3% ఉంటారు. నాస్తికులు అంటే ఏంటి? అసలు మేము దైవ విధానాలను దేన్ని నమ్మం, ఓన్లీ సృష్టికి సంబంధించిన సృష్టి శక్తిని నమ్ముతాం. అది కూడా నమ్మటం ఏంటి? ఊరిని సృష్టి శక్తి ఉంది అంతే, అన్నీ యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి అంతే. అంతే తప్ప ఎవరో దేవుడు అవి మేము నమ్మం అని. వాళ్ళని ఏం చేస్తాం మనం? 95% మొత్తం ఆస్తికులే ఉన్నారు, రకరకాల మతాలతో ఉన్నారు, నడుస్తున్నారు. కాబట్టి ఈ నాస్తికులందరూ నమ్మేయాలని ఎవరు చెబుతారు? ఎవరిష్టం అవ్వదు ఇక్కడ. అలాగే నాది కూడా నమ్మకండి. ఇందులో ఏదైనా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. మళ్ళీ నేను ఎందుకు చెబుతున్నానో కూడా చెబుతున్నా, నాకు తెలుసని నేను అసలు చెప్పటల్లా. నేను తెలుసుకున్న విషయాల్ని, నేను చదువుకుంటున్న ఆధ్యాత్మిక చదువుని, నేను నా అంతరంగంలో సాధనగా చదువుకుంటున్న ఆత్మజ్ఞాన చదువుని కొంతమందికి ఉపయోగపడుతుంది అన్న భావనతో ఇందులో చెబుతున్నా. కొంతమంది గతం నుంచి నన్ను అడుగుతున్న వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చి ఇందులో దూరిపోయి నువ్వు అలా చెప్పావు, నువ్వు ఎలా చెప్పావు అంటాం వలన ఏమన్నా ఉపయోగం ఉందో? ఏం ఉపయోగం లేదు. అందులో పోనీ ఈ వినేవాళ్ళల్లో కూడా అన్ని ఇప్పుడు నేను 1.5 గంటన్నర మాట్లాడి ఉంటాను. 1.5 గంటన్నర మీకు ఎందుకు నచ్చుతాయి? అందులో మీరు కొన్ని ఒప్పుకునే మీకు నచ్చిన మంచి ఉంటే తీసుకోండి. ఒకటి దొరికినా మీకు ఉపయోగమేగా 1.5 గంటన్నర మీరు విన్నారు. ఓ మంచి విషయం ఏదో ఇలా ఆలోచించవచ్చు అని తెలిసింది, అది మీకు ఉపయోగమేగా, దాన్ని తీసుకోండి. మిగిలినవి అన్నీ వదిలేసేయండి, పనికిరాని అని. ఇప్పుడు రైతు బజార్కి వెళ్తాం, మొత్తం అక్కడ ఉన్నాయన్నీ కొనేసుకుంటారా? బోల్డ్ ఉంటాయి అక్కడ. మీకేం కావాలో ఏరుకొని కొనుక్కుంటారు. ఎక్కడికి వెళ్ళినా అంతేగా, మార్కెట్కి వెళ్తే షాపులు లక్షలు ఉంటాయి.
వేలల్లో షాపులు ఉంటాయి, వాటిల్లో సరుకులు లక్షల్లో కోట్లలో ఉంటాయి. అందులో ఎన్ని ఎందుకు కొంటాం మనం? మనకేం కావాలో అది కొని తెచ్చుకుంటాం. ఒక మెడికల్ షాప్కి వెళ్తే వేలల్లో లక్షల్లో మందులు ఉంటాయి. మనకు అన్ని మందులతో పనే ఉంది. మన జబ్బుకి ఏ మందు కావాలో అది కొనుక్కు తెచ్చుకుంటాం. అలాగే మీరు ఉంటున్న వాటిల్లో అన్నింటినీ అంగీకరించక్కర్లా, అన్నిటినీ నమ్మక్కర్లా. నేను చెబుతున్న దాంట్లో మీకు ఏదన్నా సూటబుల్గా ఉంటే తీసుకోండి, మిగిలింది వదిలేసేయండి. ఎవరు ఎక్కడుంటే అక్కడ అర్థమవుద్ది. మళ్ళీ చెబుతున్నా, నేను కేవలం ఇది చెప్పే ప్రయత్నం ఏంటంటే మీలో వివేకాన్ని, అంటే అవగాహన శక్తిని, జ్ఞాన శక్తిని, అంటే ఇన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఈ విధంగా ఆలోచించవచ్చు అనేటువంటి జ్ఞాన శక్తిని పెంచే ప్రయత్నం. అలా పెంచుకుంటే ఏమవుతుంది అంటే మీకు మీరే సమర్థవంతంగా మీ జీవితాన్ని నడుపుకొని మీకు వచ్చేటువంటి అనిపించేటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందుల్లో మీకు మీరే సలహాదారుగా, మీకు మీరే అభయప్రదాతగా, మీకు మీరే గురువుగా, మీకు మీరే శిష్యుడుగా అన్ని మీకు మీరే చెప్పుకోగలుగుతారు. అదే జ్ఞానంలో ఉన్న గొప్పతనం. అందుకని అలా మీలో ఉన్న జ్ఞాన ప్రతిభని పెంచుకునే ప్రయత్నం అంతే. ఇది ఒకటి తప్పు కాదు, ఒకటి రైటు కాదు. ముగింపుగా మళ్ళీ ఒకసారి మళ్ళీ అర్థం చేసుకుంటారు అనేటువంటి భావనతో చెబుతున్నా. సంవత్సరం పిల్లోడు అప్పుడు మాట్లాడేది రైటు, అప్పుడు అతనికి అర్థమవుతుంది రైటు. 2 సంవత్సరాల పిల్లోడికి అప్పుడు అర్థమయ్యేది రైటు, 3 ఏళ్ళకి అప్పుడు అర్థమయ్యేది రైటు. అలా చనిపోయే వరకు మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో మాట్లాడుతున్నారో ఆ స్థితికి వాళ్ళది రైటే. అనేక స్థితులకు ఘర్షణ వస్తుంది. నాదే రైట్ అని ఇప్పుడు 20 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా కలిసి కూర్చొని నాదే రైటు అంటే ఘర్షణ వస్తుంది. కానీ విడివిడిగా ఇద్దరు కరెక్టే, వాళ్ళ అనుభవాలే. అలాగే లోకమంతా, సృష్టి అంతా విభిన్నతగా అది ఎప్పుడు కరెక్టే. ఆ కరెక్టులు ఇన్ని ఉంటాయని అర్థం చేసుకోవటమే జ్ఞానం. అప్పుడు ఘర్షణ ఎందుకు ఉంటుంది? విభిన్నతలన్నీ సత్యాలే, ఏకసత్యం ఉండదు అక్కడ. కానీ విభిన్నత, సృష్టి మొత్తానికి ఆధారమైన ఏకసత్యం ఒకటి ఉంది, అదే విశ్వశక్తి. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ డివినిటీ. డైవర్సిటీ అంటే అనేకత్వంలో, భిన్నత్వంలో ఉన్న ఏకత్వమే దైవత్వం. భిన్నత్వంలో ఒక ఏకత్వం ఉంది, ఏకత్వంలోంచే భిన్నత్వం వచ్చింది. ఏకత్వమే భిన్నత్వంగా కనపడుతుందండి. దీనికంటే మహిమ ఉంటుంది అసలు? మీరు ఆలోచించండి. మహిమ అంటున్నాం కదా, అనంత ఆత్మశక్తి ఒక్కటే శక్తి. అది ఏకశక్తి అనేకంగా కనపడుతుందండి మనకి. జంతువులుగా, మనుషులుగా, వృక్షాలుగా, మళ్ళీ మనుషుల్లో 800 కోట్ల మంది, జంతువులు 84 లక్షల రకాల జీవరాశులు అన్నారు. చెట్లు 1,00,00,000 కోట్లు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్ని వేరువేరుగా విడివిడిగా అనిపిస్తూ కనపడుతుంది. అదంతా ఇంద్రజాలమే, మహేంద్రజాలమే. కానీ మనకు నిజం అనిపించేస్తుంది. ఇంతకంటే మహిమ ఉంది అసలు? ఏకశక్తి అనేకంగా కనపడతాన్ని మించిన మహిమ ఉందా? అనేకత్వంలో ఏకశక్తే ఉన్నది అనేటువంటి ఆత్మజ్ఞాన చదువును మించిన మహిమ ఉందా? మహిమ అంటే ఇది సత్యము. ఇందులో మహిమ కూడా లేదు. ఎందుకని? అర్థమైతే ఏమీ లేదు అక్కడ. ఏకశక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టి. అంటే అద్దంలో నేను అద్దం ముందు నుంచున్నా, అద్దంలో నేను కనపడుతున్నా, నేను ఇంకొకటి ఉన్నాను అక్కడ కాదు. అద్దము యొక్క లక్షణము నా ప్రతిబింబము. అద్దం లక్షణం నా ప్రతిబింబం అనకపోతే అక్కడ మహిమ జరిగినట్టు ఉండదు. అమ్మో నేను అక్కడ ఇంకోటి ఉన్నాను, అలాంటివాడు అచ్చోని అలాంటివాడు ఇంకొకటి ఉన్నాడని చెబుతాను. భ్రమపడతాను, భయపడతాను, కంగారు పడతాను, మహిమ అనుకుంటాను, మాయ అనుకుంటాను. కాదురా నాయన, అది అద్దంలో ఎవరున్నా ప్రతిబింబం కనపడుద్ది. దేనిదైనా ఇంకో ప్రతిబింబం అక్కడ కనపడుతుంది. అక్కడ ఏం లేదు, అది ప్రతిబింబము అన్నాం అనుకో, జ్ఞానం అర్థమైంది అంతే. అప్పుడు ఒకడే ఉన్నాడు, అక్కడ బొమ్మ కనపడుతుంది అంతే అని తెలుస్తుంది. అలాగే బొమ్మలా కనపడుతున్న సృష్టి యొక్క విభిన్నత ఎందులో? అనంతాత్మశక్తిలో. అది ఏకత్వమే, అది అద్దములా ఏకత్వమే. ప్రతిబింబంలా దానితోనే వ్యక్తీకరించబడింది సృష్టి. ఎండమావుల్లో నీళ్లులా నిజమని అనిపిస్తుంది అంతే. ఈ నిజమని అనిపించే స్థితి నుంచి ప్రయాణించి ఆ ఏకత్వ స్థితికి వెళ్ళటమే, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఏకత్వంలో భిన్నత్వం ఉందని అవగాహన చెంది ఆ భిన్నత్వాన్ని భిన్నత్వంగా, మళ్ళీ అందులో అది విభేదంగా, విరోధంగా కాకుండా భిన్నత్వ లక్షణం ఇదని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. రెండు ఒకే సమయంలో, ఒకే ప్లేస్లో, ఒకే చోట, ఒకే శక్తితో కలిసే ఉన్నాయి, అవి విడిగా లేవని తెలియటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. భిన్నత్వంలో ఏకత్వము, ఏకత్వములో భిన్నత్వము ఒకటే.
అది విభిన్నమైనటువంటి రెండు వాక్యాలు కాదు. అది భిన్నత్వము ఏకత్వము అనేది ఒకే పదము. ఏకత్వములో భిన్నత్వము ఏకత్వమే, భిన్నత్వములో ఏకత్వము ఏకత్వమే. ఒకే పదం, అది రెండు పదాలు కాదు అసలు. అది ఇది అర్థం అవడానికి టైం పట్టుద్ది అంతే. అది అర్థం అవటం కోసం మనం చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఏదైనా అర్థమైతే మంచి ఉందంటే తీసుకోండి, చెడు ఉందంటే వదిలేయండి. నేను చాలా సామాన్య మానవుడను, నేను చాలా సామాన్యుణ్ణి, నేనేదో నాకు తెలుసని అస్సలు చెప్పట్లేదు. నేను కూడా తెలుసుకుంటూ చదువుకుంటూ ప్రయత్నిస్తూ కొంచెం సజ్జన సాంగత్యంగా సజ్జన కాలక్షేపంగా ఈ విషయాలు మాట్లాడటం నాకు కూడా కాసేపు కాలక్షేపము ప్లస్ మననం అవుతాయి. ఆ మననంతో మళ్ళీ నేను కాసేపు నా లోపలికి వెళ్ళి ఆధ్యాత్మిక చదువు మననంతో ఆత్మజ్ఞాన చదువు చదువుకోవచ్చు. ఆత్మజ్ఞాన చదువు అంటే నా లోపలికి వెళ్తే కాసేపు అది చెయ్యొచ్చు, కుదురుతుంది, ట్రై చేద్దామని చేస్తున్నా. పూర్ణంగా అందులో లీనమైపోగలిగితే ఆ ఏకత్వ స్థితి నాకు అర్థమైతే అసలు నేను మీకు చెప్పను, మీతో మాట్లాడిన అందులో లీనమైన వాళ్ళు ఎవరు బయటికి రావాలని వాళ్ళకి అనిపించదు. ఆ స్థితి వచ్చే వరకు ఏదో ప్రయత్నించుకోవాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.